ప్రార్థన చేసుకుందాం. అత్యంత ప్రేమ కనికరము అయినా వాత్సల్యత క్షమాపణ కలిగిన పరలోకమందున్న మా తండ్రి నీకు వందనాలు ప్రభా. నిన్ను ఆరాధించడానికి ప్రభా ఈ లోకంలో మమ్మల్ని సజీవుల లెక్కలో ఈ సంఘంలో ప్రభా మమ్మల్ని ఉంచినందుకై వందనాలు ప్రభా. మేము గొప్పవారమని కాదు, నేను కనులమని కాదు ప్రభా. మా కృప చేతనే దినాల్ని, వారాలని, నెలల్ని, రోజుల్ని ప్రభా మా మీద దాటిపో చేస్తున్నందుకై వందనాలు ప్రభా. మీరు ఇస్తున్న నీ కృప కొరకై వందనాలు, మీ సంతోషం కొరకై వందనాలు, మీ సమాధానము, మీ ప్రకాశమైన ప్రభా ప్రసన్నత కొరకమై వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఈ ఆదివారం కూడా ప్రభా నీ సన్నిధిలో చేరి ఉన్నాము. మా మధ్యలోనికి రండి ప్రభా, మమ్మల్ని బలపరచండి, బలమైన ఆత్మను మాకు దయచేయండి ప్రభా. నీ సన్నిధిలో కూర్చున్న మాకు ప్రభా మిమ్మల్ని చూడగలిగినట్లు, నేను మీ దగ్గర మా హృదయాలు కల్మరించగలిగినట్లు, నేను నీ హృదయము దేవా, నీ హృదయంలో ఉన్న నీ మాటలు మా హృదయాల్లోకి రాగలిగినట్లు మీరే ఆజ్ఞాపించండి ప్రభా. ఆ విధంగా మాకు సహాయపడండి. నీ ప్రభావాన్ని, నీ శక్తిని అనుభవించడానికి నేర్పించండి ప్రభా. నేను ఆరాధించడంలో ఉన్న ఆ మాధుర్యతను ప్రభా మేము అనుభవించడానికి సహాయం చేయండి ప్రభా. పరిశుద్ధాత్మ దేవుని సహాయాన్ని కోరుతున్నాము. నీ కుమారుడైన యేసుక్రీస్తు యొక్క రక్తాన్ని, శరీరం యొక్క ప్రోక్షణని మేము కోరుతున్నాం ప్రభా. మమ్మల్ని మీరు అంగీకరించడానికి తగిన అర్హతలు ఏమాత్రం లేకపోయినా నీ కుమారుణ్ణి బట్టి ప్రభా మమ్మల్ని చేర్చుకున్నందుకై వందనాలు ప్రభా. అదే ప్రేమ, అదే కనికరం, అదే క్షమాపణ, అదే యొక్క దయాలత్వాన్ని ప్రభా ఈ సమయం అంతా ప్రభా అయినా మీరు ఎంతో జ్ఞాపకం చేసుకొని మా మీద ఉంచండి. నీకు ఇష్టమైన రీతిగా మేము ఉండనట్లు, మా ద్వారా మీరు సంతోషించినట్లు, మీరు సంతోషించినందుకు మేము సంతోషించగలుగుతాం. మా హృదయాన్ని, మాటల్ని, తలంపుల్ని, శరీరాలని, ఆత్మల్ని ప్రభా ఆ విధంగా చేసి మీరే మహిమ తెచ్చుకుంటారని ఈ ప్రార్థన మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. స్తుతియు మహిమా ఘనత నీకే, యుగ యుగముల వరకు ఎంతో నమ్మదగిన దేవా. స్తుతియు మహిమా ఘనత నీకే, యుగ యుగముల వరకు ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా. మా దేవుడవై మా కీర్తివి, ఎంతో గొప్ప శుభదినము. మా దేవుడవై మా కీర్తివి, ఎంతో గొప్ప శుభదినము. మేమందరము ఉత్సాహించి సంతోషించెదము, మేమందరము ఉత్సాహించి సంతోషించెదము. కొనియాడెదము మరువబడని మేలులు చేసెనని, కొనియాడెదము
మరువబడని మేలులు చేసినని స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు ఎంతో నమ్మదగిన దేవా నీవొక్కడవే గొప్ప దేవుడవు ఘన కార్యములు చేయుదువు నీవొక్కడవే గొప్ప దేవుడవు ఘన కార్యములు చేయుదువు నీదు కృపయే నిరంతరము నిలచి ఉండునుగా నీదు కృపయే నిరంతరము నిలచి ఉండునుగా నిన్ను మేము ఆనందముతో ఆరాధించెదము నిన్ను మేము ఆనందముతో ఆరాధించెదము స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు ఎంతో నమ్మదగిన దేవా నూతనముగా దినము నిలచు నీదు వాత్సల్యతమాపై నూతనముగా దినము నిలచు నీదు వాత్సల్యతమాపై ఖ్యాతిగా నిలచే ఈ నామమును కీర్తించెదమెప్పుడు ఖ్యాతిగా నిలచే నీ నామమును కీర్తించెదమెప్పుడు ప్రీతితో మాస్తుతులర్పించెదము దాక్షిణ్య ప్రభువా ప్రీతితో మాస్తుతులర్పించెదము దాక్షిణ్య ప్రభువా స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు ఎంతో నమ్మదగిన దేవా నీవే మాకు పరమ ప్రభుడవై నీ చిత్తము నెరవేర్చితివి నీవే మాకు పరమ ప్రభుడవై నీ చిత్తము నెరవేర్చితివి జీవమునిచ్చి నడిపించెదవు నీ ఆత్మ ద్వారా జీవమునిచ్చి నడిపించెదవు నీ ఆత్మ ద్వారా సేవించెదము సమభూమి గల ప్రదేశములో నిన్ను సేవించెదము సమభూమి గల ప్రదేశములో నిన్ను స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు ఎంతో నమ్మదగిన దేవా ఎంతో నమ్మదగిన దేవా
భరించితివి శ్రమలు నిందలు ఓర్చితివన్నీ మా కొరకే భరించితివి శ్రమలు నిందలు ఓర్చితివన్నీ మా కొరకే మరణము గెలిచి ఓడించితివి సాతాను బలము మరణము గెలిచి ఓడించితివి సాతాను బలము పరము నుండి మాకై వచ్చి ప్రభు యేసు జయము పరము నుండి మాకై వచ్చి ప్రభు యేసు జయము స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు ఎంతో నమ్మదగిన దేవా నీవొక్కడవే గొప్ప దేవుడవు ఘన కార్యములు చేయుదువు నీవొక్కడవే గొప్ప దేవుడవు ఘన కార్యములు చేయుదువు నీదు కృపయే నిరంతరము నిలచి ఉండునుగా నీదు కృపయే నిరంతరము నిలచి ఉండునుగా నిన్ను మేము ఆనందముతో ఆరాధించెదము నిన్ను మేము ఆనందముతో ఆరాధించెదము స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు ఎంతో నమ్మదగిన దేవా ఎంతో నమ్మదగిన దేవా నీవే మాకు పరమ ప్రభుడవై నీ చిత్తము నెరవేర్చితివి నీవే మాకు పరమ ప్రభుడవై నీ చిత్తము నెరవేర్చితివి జీవమునైచి నడిపించెదవు మా ద్వారా జీవమునిచ్చి నడిపించెదవు మా ద్వారా సేవించెదము సమభూమి గల ప్రదేశములో నిన్ను సేవించెదము సమభూమి గల ప్రదేశములో నిన్ను స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు ఎంతో నమ్మదగిన దేవా ఎంతో నమ్మదగిన దేవా సదా స్తుతింతు యేసు రక్షక సదా స్తుతింతు యేసు రక్షక
యేసు రక్షక నిన్నే స్తుతింతు రక్షక నిన్నే స్తుతింతు రక్షక సదా స్తుతింతు యేసు రక్షక సదా స్తుతింతు యేసు రక్షక కష్టములందు స్తుతింతు నష్టములందు స్తుతింతు కష్టములందు స్తుతింతు నష్టములందు స్తుతింతు నిష్ఠాదే కదా శ్రేష్టమాదే కదా సృష్టి నీదే కదా నిష్ఠాదే కదా శ్రేష్టమదే కదా సృష్టి నీదే కదా సదా స్తుతింతు యేసు రక్షక సదా స్తుతింతు యేసు రక్షక నిందలయందు స్తుతింతు తొందరలందు స్తుతింతు నిందలయందు స్తుతింతు తొందరలందు స్తుతింతు ఆనందమని ఐవిందు కని నీయందు మని ఆనందమని ఐవిందు చుచి నీయందు మని సదా స్తుతింతు యేసు రక్షక సదా స్తుతింతు యేసు రక్షక ఉపకారములకు స్తుతింతు అపకారములకు స్తుతింతు ఉపకారములకు స్తుతింతు అపకారములకు స్తుతింతు అపవాదురాని అపవాది కాని పనిదే అని అపవాదురాని అపవాది కాని కృపనిదే అని సదా స్తుతింతు యేసు రక్షక సదా స్తుతింతు యేసు రక్షక ప్రాణాపాయములో స్తుతింతు నీ ప్రాణాపాయమునే తలంతువా ప్రాణాపాయములో స్తుతింతు నీ ప్రాణాపాయమునే తలంతు బహు ప్రాణమిదే నాకు ధ్యానమిదే లోక త్రాణమిదే బహు ప్రాణమిదే నాకు ధ్యానమిదే బహు ప్రాణమిదే సదా స్తుతింతు యేసు రక్షక సదా స్తుతింతు యేసు రక్షక అనుమానమున్న స్తుతింతు అవమానమున్న స్తుతింతు
అనుమానమున్న స్తుతింతు, అవమానమున్న స్తుతింతు. కన్ను మూసుకొని నన్ను చంపుకొని నిన్ను నమ్ముకొని, కన్ను మూసుకొని నన్ను చంపుకొని నిన్ను నమ్ముకొని, సదా స్తుతింతు యేసు రక్షక, సదా స్తుతింతు యేసు రక్షక. కరువు దుఃఖములో స్తుతింతు, ఇరుకు వ్యాధులలో స్తుతింతు, కరువు దుఃఖములో స్తుతింతు, ఇరుకు వ్యాధులలో స్తుతింతు. నా నిరుకు నీదే, భక్త సరుకు నీదే, క్రీస్తు కొరకు నీదే. నా ఇరుకు నీదే, భక్త సరుకు నీదే, క్రీస్తు కొరకు నేనే. సదా స్తుతింతు యేసు రక్షక, సదా స్తుతింతు యేసు రక్షక. యేసు రక్షక, నిన్నే స్తుతింతు రక్షక, నిన్నే స్తుతింతు రక్షక. సదా స్తుతింతు యేసు రక్షక, సదా స్తుతింతు యేసు రక్షక. కష్టములందు స్తుతింతు, నష్టములందు స్తుతింతు, కష్టములందు స్తుతింతు, నష్టములందు స్తుతింతు. నిష్ట అదే కదా, శ్రేష్టమదే కదా, సృష్టి నీదే కదా. నిష్ఠాదే కదా, శ్రేష్టమదే కదా, సృష్టి నీదే కదా. సదా స్తుతింతు యేసు రక్షక. నిందలయందు స్తుతింతు, తొందరలయందు స్తుతింతు, నిందలయందు స్తుతింతు, తొందరలందు స్తుతింతు. ఆనందమని పై విందు అని నీయందు అని, ఆనందమని పై విందు అని నీయందు మని. సదా స్తుతింతు యేసు రక్షక, సదా స్తుతింతు యేసు రక్షక. ఉపకారములకు స్తుతింతు, అపకారములకు స్తుతింతు, ఉపకారములకు స్తుతింతు, అపకారములకు స్తుతింతు. అపవాదు రాని అపవాది అని, కృప నీదే అని. అపవాదు రాని అపవాది అని, కృప నీదే అని. సదా స్తుతింతు యేసు రక్షక,
సదా స్తుతింతు యేసు రక్షక. ప్రాణాపాయములో స్తుతింతు నీ ప్రాణాపాయములే తలంతు. ప్రాణాపాయములో స్తుతింతు నీ ప్రాణాపాయములే తలంతు. బహు ప్రాణమిదే నాకు ధ్యానమిదే లోక త్రాణమిదే. బహు ప్రాణమిదే నాకు ధ్యానమిదే లోక త్రాణమిదే. సదా స్తుతింతు యేసు రక్షక. సదా స్తుతింతు యేసు రక్షక. అనుమానమున్న స్తుతింతు అవమానమున్న స్తుతింతు. కరువు దుఃఖములో స్తుతింతు ఇరుకు వ్యాధులలో స్తుతింతు. కన్ను మూసుకొని నన్ను చంపుకొని నిన్ను నమ్ముకొని. కన్ను మూసుకొని నన్ను చంపుకొని నిన్ను నమ్ముకొని. నా ఇరుకు నీదే భక్త సరుకు నీదే క్రీస్తు కొరకు నేనే. బహు ప్రాణమిదే నాకు ధ్యానమిదే లోక త్రాణమిదే. ఆనందమని పై విందుకని నీ అందుమని. నిష్ఠాదే కదా శ్రేష్టమాదే కదా సృష్టి నీదే కదా. సదా స్తుతింతు యేసు రక్షక. సదా స్తుతింతు యేసు రక్షక. యేసు రక్షక నిన్నే స్తుతింతు రక్షక. నిన్నే స్తుతింతు రక్షక. సదా స్తుతింతు యేసు రక్షక. సదా స్తుతింతు యేసు రక్షక. కీర్తనల గ్రంథము 86వ కీర్తన చదువుకుందాం. ఆరాధన కోసమే కీర్తనల గ్రంథం 86వ కీర్తన. యెహోవా నేను దీనుడను దరిద్రుడను, చెవియొగ్గి నాకు ఉత్తరమిమ్ము. నేను నీ భక్తుడను, నా ప్రాణము కాపాడు. నా దేవా నిన్ను నమ్ముకొని ఉన్నా నీ సేవకుని రక్షింపము. ప్రభువా దినమెల్లా నీకు మొరపెట్టుచున్నాను, నన్ను కరుణింపము. ప్రభువా నా ప్రాణము నీ వైపునకు ఎత్తుచున్నాను, నీ సేవకుని ప్రాణము సంతోషింపచేయుము. ప్రభువా నీవు దయాళుడవు, క్షమించుటకు సిద్ధమైన మనసు గలవాడవు. నీకు మొరపట్టుకు వారి అందరి ఎడల కృపాతిశయము గల దేవుడు. చిన్న మాట ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన తండ్రి, నేను స్తుతించడానికి ప్రభా ఇంతవరకు కొన్ని పాటలు ఇచ్చినందుకే ఉన్నాను. అదేవిధంగా కొన్ని మాటలు కూడా నీ వాక్యంలో నుంచి మాకు అందించండి. అందుకు కావలసిన నీ ఆత్మను దయచేయండి ప్రభా. బలమైన ఆత్మను మాకు దయచేయండి.
అవి ఏ సందర్భంలో ఎందుకు రాయబడ్డావో అదే అనుభవంలోనికి, అదే పరిస్థితిలోకి, అదే ఆలోచనలోకి మేము వెళ్ళినట్లుగా మాకు కావలసిన నీ వాక్యాన్ని మాకు అందించమని, తద్వారా విరిగి నలిగిన హృదయం నేను ఆరాధించే విధంగా మమ్మల్ని చేయమని ఈ ప్రార్థన మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములోనే ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈ కీర్తన దావీదు గారి రాసినట్టు చెప్తున్నాడు. ఎందుకంటే పైన దావీదు కీర్తన. ఈ కీర్తన రాసేటప్పటికి దావీదు ఒక మరి సహాయం కొరకు వేడుకునే ఒక పరిస్థితిలో ఉన్నాడు. సహాయం కోసము చేసిన ప్రార్థనే ఈ కీర్తనని కూడా చెప్పుకోవచ్చు. సంతోషంగా ఉన్నప్పుడు రాసిన కీర్తన కాదు, మరి ఎటువంటి శ్రమ లేనప్పుడు రాసిన కీర్తన కాదు, లేదంటే తను ఉన్నతంగా ఒక మంచి స్థానంలో ఉన్నప్పుడు రాసిన కీర్తన కూడా కాదు. ఒక దీనుడిగా దరిద్రుడిగా ఉన్నప్పుడు తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి ప్రతి రోజు దినమెల్లా దేవుని యొక్క కరుణ కోసము ఆయన వైపు ఎత్తుకుంటూ రాస్తున్న కీర్తన ఇది. అందుకే చెప్తున్నాడు, యెహోవా నేను దీనుడను దరిద్రుడను, చెవియొగ్గి నాకు ఉత్తరము. నేను నీ భక్తుడను, నా ప్రాణము కాపాడు. నా దేవా నిన్ను నమ్ముకొని ఉన్న నీ సేవకుని రక్షించు. ప్రభువా దినమెల్ల నీకు మొరపెట్టుచున్నాను, నా కన్ను కరుణింపు. ప్రభువా నా ప్రాణము నీ వైపు ఎత్తుకుంటున్నాను, నీ సేవనికి ప్రాణము సంతోషింపచేయి. అంటే నేను దీనుని దరిద్రుని, దయచేసి నా ప్రార్థన విను. నీ భక్తున్నయ్యా, నా ప్రాణాన్ని కాపాడు. నిన్ను నమ్ముకున్నాను, నన్ను రక్షించు. దినమెల్ల నీకు మొరపెడుతున్నా, నిన్ను కరుణించు. నా ప్రాణం నీ వైపు ఎత్తుకున్నా, ఈ సేవకుని ప్రాణాన్ని సంతోషించు. చాలా విషయాలు చెప్తున్నాడు. నేను దీనుని దరిద్రుని, నేను నీ భక్తుని, నేను నిన్ను నమ్ముకున్నవాడిని, నేను దినమెల్ల మొరపెట్టేవాడిని, నేను నా ప్రాణాన్ని నీ వైపే ఎత్తి పట్టుకొనున్నా. ఇలాంటి ఒక పరిస్థితిలో రాయబడిన కీర్తన. ఒక దరిద్రుడిగా, ఒక దీనుడిగా, ఒక భక్తుడిగా, ఆయన నమ్ముకున్న వ్యక్తిగా, ఆయన వేడుకుంటున్న వ్యక్తిగా, ఆయన వైపుకే దినమెల్లా తన ప్రాణాన్ని ఎత్తుకొని కనిపిస్తున్న వ్యక్తిగా ఉంది. ఇలాంటి టైంలో ఈ కీర్తన రాసేటప్పుడు ఆయన పరిస్థితి మనకి ఈ వచనాల్లో అర్థమవుతుంది. తను ఎంత దీనస్థితిలో ఉన్నాడో, దేవుణ్ణి ఎంత నమ్ముకున్నాడో, దేవుని వైపు ఎట్లా చూస్తున్నాడో, దేవుని కోసం ఎంతగా వేడుకుంటున్నాడు. ఇలాంటి ఒక బాధకరమైన పరిస్థితిలో, ఇలాంటి ఒక సహాయం కోసం వేడుకునే పరిస్థితిలో కూడా దేవుని గొప్పతనాన్ని, దేవుని మంచితనాన్ని, దేవుని యొక్క గుణలక్షణాన్ని, దేవుని యొక్క మనస్తత్వాన్ని మరి గుర్తు చేసుకుంటున్న వ్యక్తిలాగా మనకు కనిపిస్తుంది. ఒక పక్క ప్రార్థన చేస్తూనే, ఒక పక్క తన పరిస్థితి చెప్తూనే, దేవుడు ఎలాంటి వాడు, దేవుని లక్షణాలు ఎలాంటివో చెప్తున్నాడు. అందులో 5వ వచనంలో చెప్తున్నాడు, ప్రభువా నీవు దయాళుడు, క్షమించుటకు సిద్ధమైన మనసు గలవాడు, నీకు మొరపెట్టు వారందరి ఎడల కృపాతిశయము గల దేవుడు. ఈరోజు మనం ఎందుకు దేవుణ్ణి ఆరాధించాలి అంటే,
ఒక దీన స్థితిలో, దరిద్ర స్థితిలో, దినమెల్లా వేడుకుంటున్న స్థితిలో, దినమెల్లా ఆయన వైపుకే మన ప్రాణం ఎత్తుకొని సహాయం కోసం ఆయన్నే నమ్ముకొని ఆయన భక్తుడిగా బ్రతుకుతూ ఆయన కోసం ఎదురు చూస్తూ కూడా అలాంటి టైంలో మనకు నమ్మకం కలిగించే ఒక దేవుడుగా, అలాంటి టైంలో దయ చూపించేవాడుగా, అలాంటి టైంలో క్షమించేవాడుగా, అలాంటి టైంలో చేసిన మొరను విని కృపాతిశయము గల దేవుడుగా నువ్వున్నావు అని చెప్తాను. నేను ఈ పరిస్థితిలో మొరపెట్టేటప్పుడు నువ్వు దయ చూపిస్తావు. ఒకవేళ నేను తప్పులు చేసి ఉంటే క్షమిస్తావు. నీకు మొరపెట్టే వారి అందరి ఎడల కృపాతిశయము గల దేవుడు. మనం ఎప్పుడైతే దీనంగా దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఇలాగ దేవుని నమ్ముకొని, దేవుని వైపే ఎత్తుకొని, దేవుని సహాయం కోసమే కనిపెట్టుకుంటూ జీవితాన్ని ముందుకు తీసుకెళ్తున్న పరిస్థితుల్లో ఆయన దయ చూపించి, క్షమించి, కృపాతిశయములు చూపించగల దేవుడని దావీదు గారు మనకు తెలియజేస్తున్నారు. ఇలాంటి టైంలో ఆయన దయాళుడు, ఇలాంటి పరిస్థితులు ఆయన క్షమించగలడు, ఇలాంటి పరిస్థితుల్లో మొరపెట్టే వారందరి ఎడల కృపాతిశయం గలవాడు. తన పరిస్థితి ఒక పక్క ఎలా ఉందో చెప్తూనే అలాంటి పరిస్థితుల్లో దేవుడు కూడా ఎలాంటి వాడో చెప్తున్నాడు. అదే ఇక్కడ మనం దేవుని గురించి ఆలోచించాల్సింది. దావీదు పరిస్థితి ఒక దీనుడిగా, దరిద్రుడిని అనుకుంటున్న పరిస్థితి. దావీదు పరిస్థితి సహాయం కోసం దినమెల్లా ఆయన వైపే చూస్తూ, ఆయన ఆయన ప్రాణం మొత్తం ఆయన మీదే పెట్టుకొని, ఆయన కొరకే కనిపెట్టుకొని, ఆయన కోసమే వేడుకొని, ఆయన్నే నమ్ముకొని దేవుడు చేస్తే తప్ప అన్న ఒక పరిస్థితుల్లో ఆయన దయ చూపించగలిగిన వాడు, ఆయన క్షమించగలిగిన వాడు, ఆయన కృపాతిశయాలు చూపించగలిగిన వాడని చెప్తున్నాడు. ఈరోజు అలాంటి దేవుడు మనకున్నాడు. దావీదు లాంటి పరిస్థితులు గుండా వెళ్ళినప్పుడు, దావీదులాగే మొరపెడుతున్న పరిస్థితుల్లో ఒకవేళ మనం ఉంటే, దావీదులాగా ఆయన్నే నమ్ముకొని ఆయన వైపే చూసి దినమెల్లా ఆయన కోసం ఎదురు చూస్తున్న పరిస్థితిలో మనం ఉన్నప్పుడు ఆయన దయా చూపించి, క్షమించి, తర్వాత తన కృపాతిశయాన్ని చూపించగలిగిన దేవుడు అని చెప్తున్నాడు. తర్వాత 6-7 వచనాలు ఏమంటున్నాడంటే, యెహోవా నా ప్రార్థన చెవియొగ్గుము, నా మనవులకు అని ఆలకింపుము. నీవు నాకు ఉత్తరం ఇచ్చేవాడు కనుక నా ఆపత్కాలమందు నేను నీకు మొరపెట్టేదాను. ఇక్కడ ఇంకొక విధంగా ఎలా చెప్తున్నాడు అంటే ఫస్ట్ సిచ్యువేషన్ ఏం చెప్పాడంటే, నేను ఇలాంటి స్థితిలో ఉన్నాను, దయ చూపించి, క్షమించి, కృపాతిశయాన్ని చూపించగలవు అని చెప్తూనే, నేను ఆపద కాలంలో ఉన్నా సరే నీవు నాకు ఉత్తరం ఇచ్చేవాడవు, అందుకే నేను నిన్ను ప్రార్థిస్తున్నాను. అదే చెప్తున్నాడు, దేవా నా ప్రార్థనకి చెవి ఎక్కుము, నా మనవుల ధ్వని ఆలకింపుము, నీవు నాకు ఉత్తరం ఇచ్చేవాడవు గనుక. నువ్వు నాకు ఉత్తరం ఇచ్చేవాడు, సమాధానం ఇచ్చేవాడు, సహాయం చేసేవాడవు కనుక నా ఆపత్కాలములో నేను నీకు మొరపెడతాను. ఇక్కడ దేవుని గురించి ఎలా పరిచయం చేస్తున్నాడంటే, నువ్వు నాకు ఉత్తరం ఇచ్చేవాడు, తప్పకుండా అవునో కాదో, చెయ్యో చెయ్యొద్దో ఏదో ఒకటైతే నువ్వు చెప్పేవాడు. డెఫినెట్లీ గా నువ్వు నాకు ఉత్తరం ఇచ్చేవాడు కనుక నా ఆపద టైంలో నేను నీకు మొరపెడతాను. అంటే ఇక్కడ దేవుణ్ణి తన అనుభవంలో చెప్తున్న మాట ఏంటంటే, దేవుని గురించి
ఆపద టైంలో మొరపెడితే నువ్వు ఉత్తరం ఇస్తావు అని చెప్పట్లేదు. నువ్వు ఉత్తరం ఇస్తావు కాబట్టి నా ఆపదలో నీకు మొరపెడతా. చూడండి, దానికి దీనికి ఎంత డిఫరెన్స్. నాకు ఆపద వచ్చింది కాబట్టి నేను మొరపెట్టట్లా. నువ్వు ఉత్తరం ఇచ్చే దేవుడు కాబట్టి నా ఆపదలో నీకు మొరపెడతా. నువ్వు ఉత్తరం ఇచ్చే దేవుడు అనే నమ్మకం నాకుంది. సమాధానం ఇచ్చే దేవుడు అనే నమ్మకం నాకుంది. ఇబ్బందిలో సహాయం చేయగలిగే దేవుడు అని నమ్మకం ఉంది కాబట్టి నాకు ఆపద వచ్చిన టైంలో నేను నీకు మొరపెడతా. జనరల్ గా మనుషులందరూ మనం ఏంటంటే ఆపద వచ్చినాక దేవుని మొరపెడతాడు. ఆపద వచ్చింది కాబట్టి మొరపెడతాడు. కానీ ఇక్కడ ఏమంటున్నాడంటే, నువ్వు ఉత్తరం ఇచ్చే దేవుడు కాబట్టి నాకు ఆపద వచ్చిన టైంలో మొరపెడతాడు. నా ఆపద కాలములో నేను మొరపెడతాడు. అంటే దేవుని ఎడల మనకున్న ధైర్యం ఏంటంటే, దేవుడు ఉత్తరం ఇచ్చేవాడు, దేవుడు సహాయం చేసేవాడు, దేవుడు మాట్లాడేవాడు, దేవుడు ఆదరించేవాడు, దేవుడు క్షమించేవాడు, దేవుడు పైకి తీసుకొచ్చేవాడు, దేవుడు సమాధానాన్ని పంపించేవాడు. ఏ విధంగానైనా తన సహాయాన్ని, తన సమాధానాన్ని, ఉత్తరం అంటే సమాధానం అంటే మనం చెప్పిన దానికి ఏదో ఒకటి అవతల వ్యక్తి మాట్లాడు, మనం వినేదాన్ని విని ఏదో ఒకటి చెప్పాడు. అలా దేవుడు ఉత్తరం ఇచ్చేవాడు. అందుకే నాకు వచ్చిన ఆపద, అది ఏ ఆపదలున్నా రాని, ఏ ఆపదలోనన్నా ఉండని, ఆ ఆపద వచ్చినప్పుడు నువ్వు దాని విషయంలో ఉత్తరం ఇచ్చేవాడు కాబట్టి నేను వచ్చి నీకు మొరపెడతాను. ఈరోజు మనము ఎందుకు దేవుణ్ణి ఆరాధించాలంటే, మన జీవితంలో కూడా ఆయా ఆపదల గుండా వెళ్ళొచ్చు, ఆయా పరిస్థితుల గుండా వెళ్ళొచ్చు. ఆ ఆపదల గురించి మనకు మనుషులకు చెప్తే వాళ్ళు చెయ్యొచ్చు, ఏం చేయలేకపోవచ్చు. కానీ దేవుడైతే ఏదో ఒకటి ఉత్తరం ఇస్తాడు కాబట్టి నా ఆపద టైంలో, మన ఆపద టైంలో ఉత్తరం ఇచ్చే దేవుడు ఉన్నాడు. ఈరోజు అందుకు మనం దేవుణ్ణి ఆరాధించాలి. తర్వాత ఇంకొక మాట చెప్తున్నాడు 8వ వచనం దగ్గర నుంచి, ప్రభువా నీవు మహాత్మ్యము గల దేవుడు, మహాత్మ్యము గలవాడు, ఆశ్చర్యకార్యములు చేయవాడు, నీవే అద్వితీయ దేవుడు. ప్రభువా, దేవతలో నీ వంటి వాడు ఎవడూ లేడు, నీ కార్యములకు సాటి అయిన కార్యములు లేవు. నీవు సృజించిన అన్యజనులందరూ వచ్చి నీ సన్నిధిని నమస్కారము చేయుదురు, నీ నామమును కనపరచుదురు. ఇక్కడ తన సిచ్యువేషన్ లో దేవుని గురించి చెప్తున్నది ఏంటంటే, నీవే దేవుడవు, నీవే మహత్కార్యములు గలవాడవు, మహత్యము గలవాడు, నీవే ఆశ్చర్యకార్యములు చేయగలవాడు, నీవే అద్వితీయ దేవుడు. అద్వితీయ అంటే రెండో వాడు లేడన్నమాట. అద్వితీయం, అమరత్వం. ద్వితీయ అంటే రెండు. అద్వితీయ అంటే రెండో దేవుడు ఇంకా లేడు అని చెప్తున్నాడు. నువ్వు తప్ప రెండవ దేవుడు లేడు. నువ్వు దేవతల్లో నీలాంటోడు లేడు. నువ్వు సృజించిన అన్యజనులందరూ వచ్చి కూడా నీకే నమస్కారం చేసి నిన్నే స్తుతిస్తారు, నీ నామాన్ని కనపరుస్తారు. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, ఆయన దేవుడు, ఆయనే దేవుడు, ఆయనే అద్వితీయుడు, ఆయన ఒక్కడే దేవుడు. దేవతలు ఆయన వాడు లేడు. ఆశ్చర్యకార్యాలు చేసేవాడు, ఆయన మహాత్మ్యము గలవాడు. ఈవెన్ అన్యజనులు కూడా వచ్చి ఆయన దగ్గర మోకరించి ఆయన సృజించిన వారి ఎదుట నమస్కారం చేస్తారు అని, నీవే దేవుడవు, నీవే దేవుడు, నీవు తప్ప దేవుడు లేడు అనే ఒక విషయాన్ని ఈ వచనాల్లో చెప్తూ వచ్చాడు. నేను మొరపెడుతున్నాను, నేను వేడుకుంటున్నాను, నేను నీ వైపు చూస్తున్నాను, నేను నీకే మొరపెడుతున్నా, దినమెల్లా నీ కోసం ఎదురు చూస్తున్నా. ఎందుకంటే నువ్వే దేవుడు,
నువ్వే దేవుడు. నీది నీలాంటి దేవుడు లేడు. అద్వితీయుడవు, ఆశ్చర్యకార్యాలు చేసేవు, మహత్యం గలవాడు. నీ జనులందరూ వచ్చి నీ దగ్గర మోకరించాల్సిందే, నమస్కరించాల్సిందే. నువ్వు దేవుడవయ్యా. అందుకే మొరపెడతాను. అంటే మనం ఏ పరిస్థితిలో ఉన్నా ఆయనే దేవుడు. కొంతమంది ఏంటంటే పరిస్థితులను బట్టి దేవుణ్ణి మారుస్తారు, పరిస్థితులను బట్టి దేవుని మీద ఉన్న ప్రేమను మారుస్తారు, పరిస్థితులను బట్టి దేవుని మీద చూపించే అనురాగాన్ని మారుస్తారు, దేవుణ్ణే మారుస్తారు. పరిస్థితులు బాగున్నప్పుడు దేవుని నమ్మి, పరిస్థితులు బాగాలేనప్పుడు వదిలేసిన వాళ్ళు ఎంతో మంది ఉంటారు. అన్ని బాగున్నప్పుడు దేవునిలో ఉండి లేనప్పుడు వదిలేసే వాళ్ళు కూడా ఉంటారు. లేదా అన్ని బాగయ్యాక కూడా బయటికి పోయిన వాళ్ళు ఉన్నారు. కొన్ని సిచ్యువేషన్లో దేవుడు అన్ని ఇచ్చాక విగ్రహారాధనలకు వెళ్ళిపోయిన వాళ్ళు ఎంతో మంది బైబిల్లోనే ఉన్నారు. దేవుడు అంతా ఇచ్చి నాకు తప్పిపోయిన వాళ్ళు. సొలొమోను లాంటి వ్యక్తి కూడా పక్కకి వెళ్ళిపోయాడు. అంత గొప్ప వ్యక్తి కూడా చివరిలో వేరే దేవతల వైపు తన భార్యను తిప్పేశాడు. అంటే ఒక వ్యక్తి బాగలేనప్పుడు దేవునిలో ఉండడం, అదే దేవునిగా కలిగి ఉండడం. కొన్నిసార్లు అన్ని బాగయ్యాక కడుపు నిండి దేవుణ్ణి మర్చిపోవడం. రెండు ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇక్కడ. ఇవ్వలేదని దేవుణ్ణి వదిలిపెట్టిపోవడం, అన్ని ఇచ్చాక దేవుణ్ణి మర్చిపోవడం. అట్లా పోయిన వాళ్ళు ఉన్నారు, ఇట్లా పోయిన వాళ్ళు ఉన్నారు. కానీ దావీదు చెప్తున్నాడు, నేను ఏ పరిస్థితిలో ఉన్నా నువ్వే దేవుడవి, అద్వితీయ దేవుడవి. దేవతల్లో ఇలాంటి దేవుడు లేడు. అందరూ అన్ని జనులు కూడా వచ్చి నీకే నమస్కారం చేస్తారు. అంత మహత్యం కలిగిన వాడు, ఆశ్చర్యకార్యాలు చేయగలిగిన వాడు నువ్వు నా దేవుడు అయ్యా. నేను ఏ పరిస్థితిలో ఉన్నా ఉండని నువ్వు నా దేవుడు. ఈరోజు మనం ఆరాధించడానికి వచ్చిన దేవుడు మేలు చేస్తే ఆరాధించేవాడు కాదు, లేదా అన్ని ఉన్నాక వదిలేసేటటువంటి దేవుడు కాదు. మన పరిస్థితికి మించిన ఆయనే దేవుడు. మన జీవితం ఎలా అన్నా ఉండని, మన పరిస్థితులు ఎలా అన్నా ఉండని. రాజు దీనుడుగా, దావీదు దరిద్రుడుగా ఉన్నప్పుడు దేవుడు అంటున్నాడు, రాజు సింహాసనం మీద కూర్చున్నప్పుడు కూడా నీవే నా దేవుడు అన్నాడు. దేవుని ప్లేస్ మారదు, దేవుని స్థానం వేరే వాళ్ళకి వెళ్ళదు. నీవే దేవుడవు. రోజు అందుకు మనం ఆరాధించాలి. మన స్థితి ఎలా ఉన్నా ఆయనే దేవుడు. మనకు మంచి జరిగిన ఆయనే దేవుడు, చెడు జరిగిన ఆయనే దేవుడు. నష్టమైన ఆయనే దేవుడు, కష్టమైన దేవుడు. సంతోషం ఇచ్చిన ఆయనే దేవుడు, దుఃఖం ఇచ్చిన ఆయనే దేవుడు. అభివృద్ధి ఇచ్చిన ఆయనే దేవుడు, నీరసించిపోయిన ఆయనే దేవుడు. మన స్థితి దేవుని స్థితిని మార్చదు. మన యొక్క స్థితి దేవుని స్థితిని మార్చదు. కొన్నిసార్లు మన స్థితి దేవుణ్ణే మార్చిన సందర్భాలు ఉన్నాయి. మనకివ్వలేదే అని దేవుణ్ణి మార్చారు ఎంతో మంది. కొంతమంది అన్ని ఇచ్చినాక దేవుణ్ణి మార్చారు. కానీ దావీదు మాత్రం, నేను దీనంగా ఉన్నప్పుడు నువ్వే నా దేవుడు, నేను రాజుగా ఉన్నప్పుడు నువ్వే నా దేవుడు అని. దేవుడు అన్ని పరిస్థితుల దేవుడు, అద్వితీయ దేవుడు. ఆయన తప్ప ఇంకా దేవుడు లేడు. కాబట్టి ఎన్ని విషయాలు ఇక్కడ చెప్తూ వచ్చాడంటే, తన పరిస్థితిలో ఆయన దయ చూపించి, క్షమించి, కృప చూపించే దేవుడు. ఆపద టైంలో నేను ఆయనకే మొరపెడతా, ఎందుకంటే ఆయనే నాకు సమాధానం, ఉత్తరం ఇచ్చేవాడు. నేను ఆపద టైంలో దరిద్రగా ఉన్నప్పుడు నా దేవుడు ఆయనే. నేను ఎంత దరిద్రంగా బతికినా నా దేవుణ్ణి మార్చాను, క్షీణించిపోయినా నా దేవుణ్ణి మార్చాను, ఇట్లాగే చచ్చిపోయినా నా దేవుణ్ణి మార్చాను. ఆయనే దేవుడు, ఆయన ఒక్కడే నాకు దేవుడు, ఆయన లాంటి దేవుడు లేడు అని చెప్తున్నాడు. తర్వాత ఇంకేమంటున్నాడు అంటే, యెహోవా, నేను నీ సత్యం అనుసరించినట్లు నీ మార్గం నాకు బోధించు. నీ నామానికి భయపడినట్టు నా హృదయానికి దృష్టి కలుగచేయి. నా పూర్ణ హృదయముతో నేను నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించేదను. నీ నామాన్ని నిత్యము మహింపరచను.
హోల్ హార్టెడ్ అన్నమాట. ఎందుకంటే ప్రభువా, నా దేవా, నా ఎడల చూపిన కృప అధికమైంది. పాతాళపు అగాధము నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు. తన అనుభవంలో చెప్తున్నాడు, దేవా, నీలోనే నడుచుకోలేటట్టు నాకు జ్ఞానము ఇయ్యి, నీలోనే బ్రతికేటట్టు నాకు హృదయం దయచి, నీ మార్గంలో నేను నడవాలి. అప్పుడు నేను నీకు హృదయపూర్వకంగా స్తుతులు చెల్లించాలి. ఎందుకంటే నా ఎడల నువ్వు చూపించిన ప్రేమ ఉంది కదా, అది అధికమైంది. పాతాళపు అగాధములో నుంచి నా ప్రాణాన్ని తప్పించావు. ఇక్కడ దేవుని గురించి ఎలా చెప్తున్నాడంటే, ఈ పరిస్థితిలో నువ్వు సహాయం చేస్తావో చేయట్లేదో దాని గురించి మాట్లాడట్లా. తన 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 ముందు జీవితంలో దేవుడు చూపించిన ప్రేమ అధికమైంది అని చెప్తున్నాడు. ముందు జీవితంలో తన ప్రాణము పాతాళానికి వెళ్లకుండా తప్పించాడని చెప్తున్నాడు. భవిష్యత్తులో ఏం చేస్తాడని కాదు, గతంలో నువ్వు ఎంత ప్రేమ చూపించావు. దేవా, నువ్వు నా ఎడలు చూపించిన కృప అధికం. ఓకే, ఇప్పుడు నేను దరిద్రంగా ఉన్నా, ఇప్పుడు వేడుకుంటున్నా, ఇప్పుడు నీ కోసం నేను ఎదురు చూస్తున్నా. సరే, ఈ పరిస్థితి ఇలా ఉన్నా గానీ అంతకు ముందు నువ్వు ఎంత ప్రేమ చూపించావు, అంతకుముందు ఎన్నిసార్లు నా ప్రాణాన్ని నువ్వు కాపాడుతున్నావు. మనం దేవుణ్ణి స్తుతించడానికి కొన్నిసార్లు ప్రజెంట్ దేవుడు ఏం చేయట్లేదని కాదు, గతములో ఏం చేశాడు, ఎన్నిసార్లు ప్రాణానికి అంచులో కాపాడాడు. మరణపాయ పరిస్థితుల్లో, మైండ్ పోయిన పరిస్థితుల్లో, మనసంతా కలవరంతో నిన్న పరిస్థితుల్లో దేవుడు ఎన్నిసార్లు ప్రేమ చూపించాడు, ఎంత ప్రేమతో బయటికి తెచ్చాడు. ఎన్నిసార్లు చనిపోయే పరిస్థితుల్లో, మానసికంగా చనిపోయే పరిస్థితుల్లో, శరీరపరంగా చనిపోతున్న మరణానికి వెళ్లాల్సిన పరిస్థితుల్లో ఎన్నిసార్లు గతంలో దేవుడు ప్రేమ చూపించాడు గుర్తు తెచ్చుకుంటే, ఎన్నిసార్లు చనిపోదాం అనుకున్న పరిస్థితుల్లో, ఎన్నిసార్లు నిరాశ చెందిన పరిస్థితులు, ఎన్నిసార్లు కృంగిన పరిస్థితులు, దేవుడు ఎన్నిసార్లు ఎంత ప్రేమ చూపించాడో అది గుర్తు చేసుకొని దావీదు అంటున్నాడు, నా ఎడల చూపిన ప్రేమ అధికమైంది. నువ్వు నా ప్రాణాన్ని పాతాళానికి వెళ్లకుండా తప్పించు. ఈరోజు నేను ఈ స్థితిలో ఉన్నాను అంటే నువ్వు ప్రేమ, నువ్వు తప్పించబడి. ఈరోజు మనల్ని కూడా దేవుడు అలా చేయబట్టి ఈరోజు ఇలా ఉన్నాం. లేదంటే ఈ భూమి మీద ఉండేవాళ్ళం కాదు, ఈ లోకంలో ఉండేవాళ్ళం కాదు. గతంలో దేవుడు మన ఇళ్ళ ఎంతో ప్రేమ చూపించాడు, ఎంతో కృప చూపించాడు, ఎంతో చెయ్యి పట్టి తప్పించుకుంటూ వచ్చాడు, కాపాడుకుంటూ వచ్చాడు. అందుకే నా పూర్ణ హృదయం అంటే ఎక్కడ గ్యాప్ లేకుండా పూర్ణ హృదయం మొత్తంతో హోల్ హార్టెడ్ గా, మనస్ఫూర్తిగా నేను నిన్ను స్తుతిస్తాను. కాబట్టి ఇక్కడ దేవుడు ఎలాంటి వాడు, గతములో ఎంత ప్రేమ చూపించాడో, గతములో మన ప్రాణాన్ని ఎంత కాపాడేవాడో దావీదు గారు గుర్తు చేస్తా ఉన్నాడు. తర్వాత ఇంకా 14వ వచనం, దేవా, గర్విష్ఠులు నా మీదికి లేచి ఉన్నారు, బలాత్కారులు గుంపు కూడి నా ప్రాణం తీజూస్తున్నారు, వారు నిన్ను లక్ష్య పెట్టని వారై ఉన్నారు. ప్రభువా, నీవు దయాదాక్షిణ్యము గల దేవుడవు, దీర్ఘశాంతుడవు, కృపా సత్యములతో నిండినవాడు. నా తట్టు తిరిగి నిన్ను కరుణించు, నీ సేవకుని నీ బలం అనుగ్రహించు, నీ సేవకురాలి కుమారుని రక్షించు. యెహోవా, నీవు నాకు సహాయకుడవై నన్ను ఆదరిస్తున్నావు. నా పగవారు చూచి సిగ్గుపడినట్లు శుభకరమైన ఆనవాళ్ళు నాకు కనపరచు. ఇక్కడ మళ్ళీ తన జీవితాన్ని గుర్తు చేసుకుంటున్నాను. గర్విష్ఠులు నా మీదకి వచ్చారయ్యా, బలాత్కారులు గుంపుకూడి నా ప్రాణం తీయాలనుకుంటున్నాను. దావీదు పరిస్థితి ఏంటంటే, బలమైన వాళ్ళు వచ్చారు, గర్విష్ఠులు వచ్చారు, బలాత్కారం చేసే వాళ్ళు వచ్చి నన్ను చుట్టుకున్నారు, నన్ను చంపాలని చూస్తున్నారు. దేవా, నువ్వు దయాదాక్షిణ్యం కలిగిన వాడు, దీర్ఘశాంతుడు,
కృపా సత్యములతో నిండినవాడు. అంటే నీ దయ చూపిస్తే, నీ దయాదాక్షిణ్యాలతో నేను బయటపడతా, నీ దయాదాక్షిణ్యాలతో నేను బయటకు వస్తా. ఈ చంపే వాళ్ళలో నుంచి నేను బ్రతకాలంటే నువ్వు కృప చూపిస్తే వస్తా. దయచేసి నన్ను రక్షించు, ఈ సేవకుని రక్షించు, ఈ సేవకుని కుమారుని రక్షించు అని చెప్పి దేవుణ్ణి వేడుకుంటున్నాడు. నువ్వు నాకు సహాయకుడివై నన్ను ఆదరిస్తా ఉన్నావు. నా పగవారు చూసి సిగ్గుపడినట్టు ఒక శుభకరమైన ఆనవాలు చూపి అయ్యా, ఒక గుర్తు ఏదన్నా చూపి నేను బ్రతకడానికి, నా శత్రువులు చూసి సిగ్గుపడడానికి ఒక గుర్తు ఏదన్నా చూపి, ఒక శుభకరమైన ఆనవాళ్ళు ఏమన్నా ఉంటే చూపి అని చెప్పి దేవుణ్ణి మొరపెడుతున్నా. ఇక్కడ కూడా తన పరిస్థితిలో దేవుడు ఎలాంటి వాడు చెప్తున్నాడు, నువ్వు నన్ను ఆదరించేవాడు, ఈ పరిస్థితిలో నువ్వు దయాదాక్షిణ్యం కలిగిన వాడు, ఈ పరిస్థితిలో నువ్వు కృపాతిశయములు గలవాడు, కృపా సత్యములతో నిండా దీర్ఘశాంతం కలిగి నువ్వు శుభకరమైన ఆనవాళ్ళు చూపించి నన్ను బయట పడేయగలవు. ఒక వ్యక్తి ఇలాంటి పరిస్థితిలో ఉండి కూడా దేవుణ్ణి ఆరాధించగలడం అనేది చాలా గొప్ప విషయం. మనకు డబ్బులు వచ్చినప్పుడు, ఉద్యోగం వచ్చినప్పుడు, మరి ఆస్తి వచ్చినప్పుడు, పొలం పడినప్పుడు, పెళ్ళైనప్పుడు, లేకపోతే లోక సంబంధంగా ఏదో వచ్చిన సంతోషం కలిగినప్పుడు స్తుతించడం, దేవుని మంచితనాన్ని గుర్తు చేసుకుంటాం తప్ప బాధల్లో, వేదనలో చంపేవారు, బలాత్కారులు, గర్విష్ఠులు లేచి కూర్చున్నప్పుడు దావీదు దేవుని గొప్ప లక్షణాలు గుర్తు చేస్తూ వచ్చాడు. నేను నువ్వే ఉత్తరం ఇచ్చేవాడు, నువ్వే దేవుడు, నువ్వే ఎంతో ఒకప్పుడు ప్రేమ చూపించావు, తప్పించావు, ఇప్పుడు కూడా నువ్వు రక్షించడానికి మరి శుభకరమైన ఆనవాళ్ళు చూపించేవాడు. ఈ పరిస్థితిలో దయాళుడు, క్షమించగలిగిన దేవుడు అని ఇలాంటి పరిస్థితుల్లో కూడా దేవుని మంచితనాన్ని, దేవుని లక్షణాలని, దేవుని యొక్క విధానాన్ని గుర్తు చేసుకొని ఆరాధించాడు. ఈరోజు అలాంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం, మనం ఆరాధించడానికి వచ్చాం. కాబట్టి మాటలను బట్టి 10 నిమిషాలు దేవుణ్ణి ఆరాధించాలి. ఈరోజు దావీదు నమ్ముకున్న ఆ దేవుణ్ణి నేను ఆరాధించడానికి వచ్చాం. ఈరోజు దావీదు చెప్పగలిగినట్టుగా మనం చెప్పగలమా? నిజమే ప్రభువా, నేను దేనుణ్ణి, నేను దరిద్రుణ్ణి, కానీ నేను నమ్ముకున్నా, నీ భక్తుణ్ణి, దినమెల్లా నీకు మొరపెడుతున్నా, నా ప్రాణాన్ని దినమెల్లా నీ వైపు ఎత్తుకోనన్నా. ఎందుకంటే గర్విష్ఠులు లేచారు, బలాత్కారులు లేచారు, గుంపు కూడారు ప్రాణం తీయాలను. ఈరోజు మన జీవితాల్లో కూడా ఆ గర్విష్ఠులు, మనం ప్రాణం తీసేటి ఏదైనా కావచ్చు. ఆ రోజు దావీదు ప్రాణం తీయడానికి ఆ మనుషులు వెళ్ళొచ్చు. ఈరోజు మనం ప్రాణం తీయడానికి కావాల్సిన పరిస్థితులు, మన ప్రాణాన్ని చుట్టుకున్న అపాయములు, మన ప్రాణాంతో పోరాడుతున్న పరిస్థితులు వేరై ఉండొచ్చు. కానీ దేవుడు ఒక్కడే. దావీదు జీవితంలో జరిగిన అనుభవాలు వేరై ఉండొచ్చు, దావీదుకు వచ్చిన ప్రాణాపాయ పరిస్థితులు వేరై ఉండొచ్చు. ఈరోజు మన ప్రాణాపాయ పరిస్థితులు వేరై ఉండొచ్చు. కానీ బాధ ఒకటే ఉండొచ్చు, పోరాటం ఒకటే ఉండొచ్చు, వేదన ఒకటే ఉండొచ్చు, వేడుకోవడం ఒకటే ఉండొచ్చు. ఆ స్థితుల్లో కూడా దేవుడు దయాలు ఆ స్థితిలో ఉత్తరం ఇచ్చేవాడు. ఆ స్థితిలో ఆయనే దేవుడు. ఆ స్థితిలో ఇంతకుముందు ఎంతో ప్రేమ చూపించిన వాడు. ఆ స్థితిలో శుభకరమైన ఆనవాళ్ళు చూపించి ఆదరించేవాడు. ఈరోజు మనం అలాంటి గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్నాం. మన జీవితానికి సరిపోయిన దేవుడు, మన పరిస్థితులకు సరిపోయిన దేవుడు, మన అనుభవాలకు సరిపోయిన దేవుడు.
మన జీవితానికే సరిపోయిన వాడు, మన జీవితంలో జరిగే ప్రతి దానికి సరిపోయిన వాడు, జీవితంలో వెళ్తున్న ప్రతి దానికి దేవుడు సరిపోయిన వాడే. ఇంత గొప్ప దేవుని మనం కూడా హృదయపూర్వకంగా దావీదు స్తుతించినట్లుగా, అలాంటి స్థితిలో ఒక పక్క వేడుకుంటూనే ఆయన గొప్పతనాన్ని, ప్రేమను, ఆయన ఎంత మంచివాడు గుర్తు చేసుకుంటూ వచ్చాడు. ఎంతో మంది బాధల్లో వదిలిపెట్టే వాళ్ళు ఉన్నారు, కానీ దావీదు వదిలిపెట్టలేదు. ఎందుకంటే ఆయనే దేవుడు, ఆయనే నన్ను ప్రేమించి నన్ను రక్షించిన వాడు. ఈరోజు మన జీవితాల్లో కూడా దేవునిలోకి తెచ్చింది ఆయనే దేవుడు. ఎన్నోసార్లు ప్రాణాపాయ పరిస్థితుల్లో తప్పించింది ఆయన, చచ్చిపోకుండా కాపాడింది ఆయన ఎన్నోసార్లు ఉత్తరం ఇచ్చాడు. ఆపదల్లో వెళ్తే ఏదో ఒకటి చెప్తాడు అనే ఒక నమ్మకం ఆయన. ప్రార్థన చేస్తే ఏదో ఒకటి మాట్లాడతాడు, ఏదో ఒక జవాబు ఇస్తాడు అనే ధైర్యం ఆయన. ప్రార్థన చేస్తే దయ చూపించన్న బయటికి తీసుకొస్తాడు, దయ చూపించన్న క్షమిస్తాడు, కృప చూపించన్న కృపాతిశయాలను చూపిస్తాడు అనే నమ్మకం ఆయన. శుభకరమైన ఆనవాళ్ళు మనకిచ్చి పగవారు సిగ్గుపడేటట్టు చేయగలిగిన వాడు, భవిష్యత్తులో కూడా నమ్మకం ఇవ్వగలిగిన వాడు. ఇలాంటి గొప్ప దేవుడు ఈరోజు మనం ఆరాధించిన దేవుడు. అలాంటి దేవుడు మనకున్నాడు కాబట్టి ఒక మాట మన మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా, నా దేవ నాకు ఇలా ఉన్నావు నువ్వు అని చెప్పి దేవుని స్తుతిద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు దేవా. ఆకాశమందు ఆసీనుడైన దేవుడు, ఇలాంటి దేవుడుగా ఎప్పుడు నాకు మాకు ఉన్నందుకు ఈ వందనాలు తండ్రి. దరిద్రుగా ఉన్నా సరే దేవ, దీనుడిగా ఉన్నా, దినమెల్లా మొరపెట్టే స్థితిలో ఉన్నా, నిన్నే నమ్ముకునే స్థితిలో ఉన్నా తండ్రి, దయ చూపించి క్షమించి కృపాతిశయాల్ని కనపరిచే దేవుడిగా ఉన్నాం. ఆపద టైంలో ఉత్తరం ఇచ్చే దేవుడు ఆయన. తప్పకుండా ఉత్తరం ఇస్తావు కాబట్టి నీ దగ్గరకు వచ్చి ఆపదను చెప్పుకోగలం ప్రభా. అలాంటి నమ్మకాన్ని మాకు ఇచ్చినందుకు పరిస్థితులు ఏదైనా, జీవితం ఎలా ఉన్నా నువ్వే దేవుడు ప్రభా. నిన్ను మార్చేదే లేదు ప్రభా. అన్ని ఉన్నా నిన్ను మార్చేది లేదు, ఏమి లేకపోయినా నిన్ను మార్చేది లేదు. అద్వితీయ దేవుడు ప్రభా. ఆనందం వచ్చినా నిన్ను మార్చు ప్రభా, బాధ ఇచ్చినా నిన్ను మార్చు, సమృద్ధి అయినా నిన్ను మార్చేది లేదు, లేమైనా నిన్ను మార్చేది లేదు. ఎందుకంటే నువ్వే దేవుడు, నువ్వే దేవతల్లో నీ వంటి వారు లేరు. ఆత్మ కలిగిన దేవుడు, ఆశ్చర్య కార్యాలు చేయగలిగిన దేవుడు. మా జీవితానికి, ఈ సృష్టికి సరిపోయిన వాడు. అవును దేవా, మా జీవితాల్లో కూడా ఎన్నో పరిస్థితుల్లో మీరు కాపాడిన విధానం, శరీరపరంగా కాపాడారు, మానసికంగా కాపాడారు, ఆత్మీయంగా కాపాడారు. ఎంత ప్రేమ దేవ. మా రక్షణ కోసమై నీ కుమారునిచ్చారు, రక్షణలోకి తీసుకురావడానికి పరిశుద్ధాత్మనిచ్చారు, నీ వాక్యాన్ని ఇచ్చారు. వచ్చాక ప్రభాయ పరిస్థితుల్లో కూడా గతంలో ఎంత ప్రేమనైనా ప్రేమ చూపించబట్టే, కనికరాన్ని చూపించబట్టే ప్రభా ఎన్నోసార్లు మా ప్రాణము, మా శరీరం, మా ఆత్మ, మా మనస్సు తప్పించబడ్డాయి, కాపాడబడ్డాయి. ఆయా పరిస్థితులు మీరు చూపించిన ప్రేమను గుర్తు చేసుకుంటే నరక కోపముల నుంచి బయటకు తీసుకొచ్చావు. కొన్నిసార్లు మనసులో పడిన నరకం
దేవా, శరీరంలో పడిన నరకం, ఆత్మీయ జీవితంలో పడిన నరక వేదన ప్రభా వాటిలో చూపించి తీసుకొచ్చిన ప్రేమకు నీకు ఏమి ఇవ్వగలను దేవా. ఇప్పుడున్న పరిస్థితులను దాటించి ఇప్పుడు ఆదరించి సహాయం చేస్తూ ఒక శుభకరమైన ఆనవాలు ప్రభా చూసి శత్రువులందరూ సిగ్గుపడి నిన్ను మహింపచ్చినట్టుగా మీరు చేయబోయే దేవుడుగా ఉన్నందుకై వందనాలు. అలాంటి నమ్మకాన్న, అలాంటి నిరీక్షణ, ఓదార్పుని ఇస్తున్నందుకై వందనాలు. అది ఈ లోకంలోనైనా లేదా నువ్వు వచ్చినప్పుడు పరలోకంలోనైనా మా ఆశలు తీర్చగలిగిన దేవుడు, మనం మహింపరచగలిగిన దేవుడుగా, మాకు శుభకరమైన నిరీక్షణ ఇచ్చిన దేవుడిగా, శుభకరమైన ఆనవాళ్ళు చూపించే దేవుడిగా మా ముందు మీరు ఎప్పుడున్నందుకే నీకేమిచ్చి నీ రుణాన్ని తీర్చుకోలేను. కానీ ప్రభా, హృదయపూర్వకంగా మా స్తుతి ఆరాధన మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆయనేనా సంగీతము, బలమైన కోటయును, జీవాధిపతియు ఆయనే, జీవిత కాలమెల్లా స్తుతించేదను. ఆయనే నా సంగీతము, బలమైన కోటయును, జీవాధిపతియు ఆయనే, జీవిత కాలమెల్లా స్తుతించెదను. జీవాధిపతియు ఆయనే, జీవిత కాలమెల్లా స్తుతించెదను. ఆయనే నా సంగీతము. స్తుతుల మధ్యలోన వాసం చేసి దూతలెల్లా పొగడే దేవుడాయనే, స్తుతుల మధ్యలోన వాసం చేసే దూతలెల్లా పొగడే దేవుడాయనే, వేడుచుండు భక్తుల స్వరము విని, వేడుచుండు భక్తుల స్వరము విని, దిక్కులేని పిల్లలకు దేవుడాయనే, దిక్కులేని పిల్లలకు దేవుడాయనే, వేడుచుండు భక్తుల స్వరము విని, వేడుచుండు భక్తుల స్వరము విని, దిక్కులేని పిల్లలకు దేవుడాయనే, దిక్కులేని పిల్లలకు దేవుడాయనే. ఆయనే నా సంగీతము. ఇద్దరు ముగ్గురు నా నామమున ఏకీభవించిన వారి మధ్యలోన, ఇద్దరు ముగ్గురు నా నామమున ఏకీభవించిన వారి మధ్యలోన,
ఉండేదనని నా మన దేవుని, ఉండేదనని నా మన దేవుని కరములు తట్టి నిత్యం స్తుతింతుము, కరములు తట్టి నిత్యం స్తుతించెదము. ఉండేదనని నా మన దేవుని, ఉండేదనని నా మన దేవుని కరములు తట్టి నిత్యం స్తుతించెదము, కరములు తట్టి నిత్యం స్తుతించెదము. ఆయనే నా సంగీతము, బలమైన కోటయును, జీవాధిపతియు ఆయనే, జీవిత కాలమెల్ల స్తుతించెదను. సృష్టికర్త క్రీస్తు యేసు నామమున జీవిత కాలమెల్ల కీర్తించెదను. సృష్టికర్త క్రీస్తు యేసు నామమును జీవిత కాలమెల్ల కీర్తించెదము. రాకడలో ప్రభుతో నిత్యముందుము, రాకడలో ప్రభుతో నిత్యముందుము. మొక్కేదము స్తుతించెదము పొగడేదము, మొక్కేదము స్తుతించెదము పొగడేదము. రాకడలో ప్రభుతో నిత్యముందుము, రాకడలో ప్రభుతో నిత్యముందుము. మొక్కేదము కీర్తించెదము పొగడేదము, మొక్కేదము స్తుతించెదము పొగడేదము. ఆయనే నా సంగీతము, బలమైన కోటయును, జీవాధిపతియు ఆయనే, జీవిత కాలమెల్ల స్తుతించెదను. జీవాధిపతియు ఆయనే, జీవిత కాలమెల్ల స్తుతించెదను. ఆయనే నా సంగీతము. స్తుతుల మధ్యలోన వాసం చేసే దూతలెల్ల పొగడే దేవుడాయనే, స్తుతుల మధ్యలోన వాసం చేసే దూతలెల్ల పొగడే దేవుడాయనే. వేడుచుండు భక్తుల స్వరము విని, వేడుచుండు భక్తుల స్వరము విని, దిక్కులేని పిల్లలకు దేవుడాయనే, దిక్కులేని పిల్లలకు దేవుడాయనే. ఆయనే నా సంగీతము, బలమైన కోటయును, జీవాధిపతియు ఆయనే, జీవిత కాలమెల్ల స్తుతించెదను. జీవాధిపతియు ఆయనే, జీవిత కాలమెల్ల స్తుతించెదము. ఆయనే నా సంగీతము. ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కి వచ్చిన వారి మధ్యలోన, ఇద్దరు ముగ్గురు నా నామమున ఏకీభవించిన వారి మధ్యలోన,
ఉండేదనని నా ఉండేదనని నా మన దేవుని ఉండేదనని నా మన దేవుని కరములు తట్టి స్తుతించెదము కరములు తట్టి నిత్యం స్తుతించెదము ఉండేదాని అని నా మన దేవుని ఉండేదానని నా మన దేవుని కరములు తట్టి నిత్యం స్తుతించెదము కరములు తట్టి నిత్యం స్తుతించెదము ఆయనే నా సంగీతము బలమైన కోటయును జీవాధిపతియు ఆయనే జీవిత కాలమే స్తుతించెదము సృష్టికర్త క్రీస్తు యేసు నామమును జీవిత కాలమెల్ల కీర్తించెదము సృష్టికర్త క్రీస్తు యేసు నామమును జీవిత కాలమెల్ల కీర్తించెదము రాకడలో ప్రభుతో నిత్యమందుము రాకడలో ప్రభుతో నిత్యమందుము మొక్కేదము పొగడేదం స్తుతించెదము మొక్కేదము పొగడేదం స్తుతించెదము ఆయనే నా సంగీతము బలమైన కోటయును జీవాధిపతియు ఆయనే జీవిత కాలమెల్ల కీర్తించెదము జీవాధిపతియు ఆయనే జీవిత కాలమెల్ల కీర్తించెదము జీవాధిపతియు ఆయనే జీవిత కాలమెల్ల స్తుతించెదము ఆయనే నా సంగీతము సమూయేలు మొదటి గ్రంథము 23వ అధ్యాయం చదువుకుందాం. సమూయేలు మొదటి గ్రంథము 23వ అధ్యాయం. తర్వాత ఫిలిష్తీయులు కేయిలా మీద యుద్ధము చేసి కళ్ళముల మీద ధాన్యమును దోచుకుంటున్నారని దావీదునకు వినబడెను. అంతటా దావీదు, నేను వెళ్ళి ఈ ఫిలిష్తీయులను హతము చేయుదునా అని యెహోవా యొద్ద విచారణ చేయగా, యెహోవా, నువ్వు వెళ్ళి ఫిలిష్తీయులను హతము చేసి కేయిలాను రక్షించుమని దావీదునకు సెలవిచ్చి, దావీదుతో కూడి ఉన్న జనులు, మేము ఇచ్చట యూదా దేశంలో ఉండి నన్ను మాకు భయముగా ఉన్నది, ఫిలిష్తీయుల సైన్యములకు ఎదురుగా కేయిలాకు మేము వచ్చిన ఎడల మరింత భయం కలుగును కదా అని దావీదుతో అన్నారు. దావీదు మరలా యెహోవా యొద్ద విచారణ చేసింది. నీవు లేచి కేయిలాకు వెళ్ళుము, ఫిలిష్తీయులను నీ చేతికి అప్పగించుదునని యెహోవా సెలవీయగా, దావీదును అతని జనులను కేయిలాకు వచ్చి ఫిలిష్తీయులతో యుద్ధం చేసి వారిని లెస్సగా హతం చేసి వారి పశువులను దోచుకొనుచు వచ్చారు. ఇలాగూ దావీదు కేయిలా కాపురస్తులను రక్షించాడు. చిన్న మాట ప్రార్థన చేసుకున్నాం.
తండ్రి నీకు వందనాలు ప్రభా, ఇంతవరకు సహాయపడుతూ వచ్చినందుకే వందనాలు. ఇక ముందు కూడా మీరే సహాయపడండి. కొన్ని తలంపులు ప్రభా జీవితానికి అవసరమైనవి, జీవితంలో పెట్టగలిగినవి, జీవితంలో తీసుకోగలిగినవి, జీవితంలో చేయగలిగినవి మీ ఆలోచనలు మాకు దయచేయండి. చరిత్రతో పాటు మా జీవితానికి అవసరమైన మాటలు ప్రభా మీరు అందించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థన మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము. ఆమేన్. చదువుకున్న ఈ మాటలు దావీదు జీవితంలో జరిగిన సందర్భంలో దావీదు రాజు కాకముందు కర్మపడుతున్న పరిస్థితులు ఉన్నాయి. దావీదు రాజు అయినాక 40 ఏళ్ళు రాజ్య పరిపాలన చేశాడు. దానికంటే ముందుగా దాదాపు 13 పైనే సంవత్సరాలు మరి తరంబడి ఉండవచ్చు. అతని ఏజ్ని బట్టి మనం చెప్పవచ్చు. అలా తరమబడుతున్న పరిస్థితుల్లో జరిగిన సిచ్యువేషన్ ఇది. దావీదు మరి ముందే ఈ అధ్యాయానికి ముందే సౌలు చంపాలనుకున్నప్పుడు పారిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. అలాంటి ఒక ఎక్కడో దాపెట్టుకొని బ్రతుకుతున్న పరిస్థితి. అయితే ఒక విషయాన్ని విన్నాడు. ఫిలిస్తీన్లు కేయిలా మీద యుద్ధం చేసి కళ్ళముల మీద ధాన్యమును దోచుకొనుచున్నారని విన్నాడు. ఫిలిస్తీన్లు వచ్చి ఇశ్రాయేలుతో యుద్ధం చేసి కళ్ళముల మీద ఉన్న ధాన్యం మొత్తం తీసుకెళ్తున్నారని దావీదుకు వినపడింది. దావీదు ప్రజల విషయంలో చాలా ఆలోచన చేసే వ్యక్తి. దేవుని సైడ్ ఎంత ఆలోచన చేస్తాడో ప్రజల క్షేమాన్ని గురించి కూడా అంతే ఆలోచిస్తాడు. అందుకే దేవుడు ఆయన కోరుకున్నాడు. ఒకరోజు యుద్ధం దగ్గరికి వచ్చినప్పుడు కూడా అందరు భయపడుతున్నారు, కానీ తన ప్రజల పక్షాన తన ప్రాణం ఇవ్వడానికి వెళ్ళిన వ్యక్తి దావీదు. ఎందుకంటే తన ప్రజలు ఓడిపోవడం కానీ బాధపడడం కానీ చూసి తట్టుకోలేనంత మనస్తత్వం కలిగిన వ్యక్తి దావీదు. అందుకే ఆ రోజు గొలియాతు దగ్గరికి ఎవ్వరు వెళ్ళడానికి ధైర్యం చేయకపోయినా ప్రజలకు విడుదల రావడానికి, జయం రావడానికి తెగించి వెళ్ళాడు. ఇక్కడ కూడా అలాంటి ఫిలిష్తీయులే వాళ్ళే. ఇక్కడ సిచ్యువేషన్ ఏంటంటే కళ్ళముల మీద ధాన్యం దోచుకొని పోతున్నారు. వచ్చి కష్టపడి 6 ఏళ్ళు పంటేసి కాపాడుకొని పెంచుకొని కళ్ళంలో ఉంటే ఇశ్రాయేల్లో బ్రతకడానికి అవసరమైన ధాన్యాన్ని వాళ్ళు తీసుకొని పోతున్నారు. అప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళి విచారణ చేశారు. విచారణ చేస్తే దేవుడు వెళ్ళమన్నాడు, వెళ్ళి రక్షించమన్నాడు. తనతో పాటు ఉన్న జనులకు చెప్తే, అయ్యా ఇప్పుడే భయపడుతూ బతుకుతున్నాం మనము. ఇక్కడుంటేనే, యూదా దేశంలో ఉంటేనే మనకు భయం అవుతుంది. ఫిలిస్తీన్లకు ఎదురెళ్ళి మనం ఎట్లా బతుకుతాం? అడిగెళ్తే ఇంకా భయం అయింది కదా అంటే అక్కడ మొరపెడతారు. అక్కడ మరలా మొరపెడితే దేవుడు మళ్ళీ వెళ్ళమన్నాడు. ఇప్పుడు దావీదుతో పాటు జనులు వెళ్ళి యుద్ధం చేసి కీలాను రక్షిస్తారు. అదే ఈ యొక్క పారాగ్రాఫ్ లో ఉన్న విషయం. ఇక్కడ దావీదు 2 సార్లు దేవుణ్ణి వేడబడినాడు. ఒకటి ధాన్యం దోచుకుంటున్నారు అనే పరిస్థితిలో వేడుకున్నాడు. 2 అక్కడికి వెళ్తే మరింత భయం అయింది కదా అని జనాలు అన్నప్పుడు వేడుకున్నాడు. దావీదుకి ధాన్యము దోచుకుంటున్నారు అని తెలియగానే దేవుడు వేడుకున్నాడు దావీదు దేవుణ్ణి. మళ్ళీ 2వ సిచ్యువేషన్, మనకు భయం అయింది కదా, ఏడే భయంతో బతుకుతాను, ఆడికెళ్తే ఇంకా భయం కదా, మరింత భయం అయింది కదా అనుకున్నప్పుడు వేడుకున్నాడు. విచారణ చేసి
రెండు సార్లు విచారణ చేసినట్టుగా ఇక్కడ కనిపిస్తుంది. రెండు సార్లు కూడా ఇతరుల విషయంలో విచారణ చేశాడు. ఇతరుల భయం కోసం విచారణ చేశాడు. ఇతరుల జనాల ధాన్యం దోచుకెళ్తున్నారని విచారణ చేశాడు. నాతో పాటు వచ్చే జనాలు భయపడితే వాళ్ళ ప్రాణం రిస్క్ ఏమో అని విచారణ చేశాడు. మరి తన జనాల ధాన్యం తీసుకెళ్తుంటే దాని విషయంలో ఏదో ఒకటి చేయాలని విచారణ చేశాడు. దావీదు విచారణ 2 సార్లు చేశాడు. మనం కూడా కొన్నిసార్లు కొన్ని విషయాల్లో విచారణ చెయ్యాలి. దావీదులాగా దేవుణ్ణి అడగగలం. కొన్నిసార్లు అది మన విషయంలో దోచుకోబడుతున్నప్పుడే కాదు, కొన్నిసార్లు మన విషయాల్లో మన జీవితం దోచుకోబడుతున్నప్పుడు, శత్రువు తీసుకెళ్తున్నప్పుడు వేడుకోగలగాలి. కొన్నిసార్లు ఇతరుల జీవితాలు పాడై ఇతరుల జీవితాలు దోచుకోబడుతున్నప్పుడు వేడుకోవాలి. మనకు భయం అవుతున్న వేళల్లో మనం వేడుకోవాలి. ఇతరులకు భయమయ్యే పరిస్థితులను కూడా వాళ్ళని బట్టి కూడా మనం వేడుకోవాలి. అదే దావీదు నుంచి మనం ఇక్కడ నేర్చుకుంటాం. వాళ్ళ ధాన్యం దోచుకుంటుంటే దావీదు వెళ్ళి వేడుకున్నాడు. వాళ్ళు భయపడుతున్నారని వెళ్ళి దావీదు వేడుకున్నాడు. ఎవరి జీవితమైనా సాతానుకు చిక్కకుండా, ఎవరి జీవితమైనా పాడవకుండా, ఎవరి జీవితమైనా నాశనం అవ్వకుండా, అది మనుషుల గురించి మనం వేడుకునే వ్యక్తుల్లాగా, మన గురించి మనం వేడుకునే వ్యక్తుల్లాగా ఉండాలి. భయపడే వ్యక్తుల గురించి వేడుకునే వ్యక్తుల్లాగా ఉండాలి. జీవితం అంటే భయం, పరిస్థితులు అంటే భయం, లైఫ్ అంటే భయము, భయంతో బతికే వాళ్ళ గురించి వేడుకునే వ్యక్తుల్లాగా ఉండాలి. దావీదు తనతో పాటు ఉన్న జనులు మరింత భయం అయింది కదా ఆడికి వెళ్తే అంటే, దాని విషయంలో కూడా దేవుని దగ్గరికి వెళ్ళాడు. ఇదే మనం ఇక్కడ నేర్చుకుంటున్న విషయం. దీంతో పాటు ఇక్కడ మనం ఇంకొక విషయం ఏంటంటే, దావీదు అసలు తానే రక్షించుకునే పరిస్థితిలో ఉండి ఇతరులను కూడా రక్షించడానికి వెళ్ళాడు. రిస్క్ ఎవరు తీసుకోరో అదే ఇక్కడ చెప్తున్నాడు. ఇలాగూ దావీదు కేయిలా కాపురస్తులను రక్షించాడు. ముందు అధ్యాయంలో సౌలు ధర్ముకుంటుంటే దావీదే పారిపోయే సిచ్యువేషన్ లో ఉన్నాడు. దావీదు తానే రక్షించుకునే పరిస్థితుల్లో ఉండి, తనే ఎవరో కాపాడితే బతికే పరిస్థితిలో ఉండి, తన బ్రతుకునే కాపాడుకోవడానికి పరిగెత్తే పరిస్థితుల్లో ఉండి కూడా వేరే వాళ్ళను కాపాడడానికి, వేరే వాళ్ళని రక్షించడానికి, వాళ్ళ గురించి అడిగి మరి వాళ్ళ కోసం యుద్ధానికి వెళ్ళడానికి సిద్ధపడతాడు. ఈ రిస్క్ ఎవరు తీసుకోవాలి? తన జీవితమే ఇబ్బందులో ఉన్నప్పుడు, తన జీవితమే కష్టాల్లో ఉన్నప్పుడు, తన జీవితమే రిస్క్ లో ఉన్నప్పుడు వేరే వాళ్ళ గురించి రిస్క్ తీసుకొని ఇబ్బంది పడి వాళ్ళ కోసం ప్రయాసపడేంత రిస్క్ ఎవరు తీసుకోవాలి? వాళ్ళ భారాన్ని నెత్తి మీద వేసుకోవడానికి, వాళ్ళకు బదులుగా పోరాడడానికి, వాళ్ళకు బదులుగా వెళ్ళడానికి ఎవరు రిస్క్ తీసుకోరు. వాళ్ళకు బదులుగా వెళ్ళి ఫిలిష్తీయులతో పోయి మరి ప్రాణం పోతే దావీదు. కానీ ఇక్కడ దావీదు తానే ఒకళ్ళ చేతిలో నుండి ఒకళ్ళు తరుముతుంటే రక్షించుకునే స్థితిలో ఉండి కూడా వేరే వాళ్ళ చేతిలో నుంచి రక్షించడానికి బయలుదేరి వెళ్ళాడు. అది దావీదులో ఉన్న ఒక అపూర్వమైన లక్షణం, అమూల్యమైన లక్షణం, ఒక విలువైన లక్షణం. కొన్నిసార్లు అందుకే దావీదు విచారించాడు, నా జీవితం ఇలా ఉంది, నా పరిస్థితి ఇలా ఉంది, మరి నేనెళ్ళి వాళ్ళకి సహాయపడగలనా, నేనెళ్ళి వాళ్ళని రక్షించగలనా, నేనెళ్ళి వాళ్ళని విడిపించగలనా? ఎందుకంటే జనాల ఆస్తి పోతుంది, జనాల ధాన్యం పోతుంది, జనాలు ఇబ్బంది పడతారు, జనాలు భయపడుతున్నారు నాతో పాటు ఉండేవాళ్ళు అని అటు ఒకసారి ఆలోచించాడు, రెండోసారి కూడా ఆలోచించి విచారించాడు. గుడ్డిగా నిర్ణయం తీసుకోలేదు హెల్ప్ చేయడానికి, గుడ్డిగా దిగలేదు, అనిపించింది కాబట్టి వెళ్ళలేదు. ఫస్ట్ సారి అనిపించగానే అడిగాడు, మరి జనాలు మనకే లేదు గయా, మనకే భయంగా బతుకుతున్నాం కదా, మరింత భయం అయితే ఎందుకయ్యా అన్నప్పుడు కూడా మళ్ళీ అడిగాడు.
అడిగి దేవుడు ఎప్పుడైతే చేయమన్నాడో అప్పుడు వెళ్ళాడు. కొన్నిసార్లు దేవుడు చేయమన్నప్పుడు మన రిస్క్ లో ఉండి కూడా, మన ఇబ్బందిలో ఉండి కూడా, మనం భయంతో బతుకుతూ ఉండి కూడా, మనకే ధాన్యం లేని స్థితిలో ఉండి కూడా, ఇతరులకు కాపాడడానికి, ఇతరుల ప్రాణాలను బ్రతికించడానికి, ఇతరుల భయాన్ని తీసివేయడానికి దేవుడు మనల్ని కూడా వాడుకోగలడు. మనం విచారించి ముందుకెళ్తే, ఆలోచించి ముందుకెళ్తే, దేవుణ్ణి అడిగి వెళ్తే. అందుకే తానే రక్షించుకునే స్థితిలో ఉండి కూడా వేరే వాళ్ళను, కేయిలాను రక్షించడానికి వెళ్ళాడు. తర్వాత ఇంకొక విషయం మనం ఆలోచన చేద్దాం. తర్వాత ఏం జరిగిందంటే, అహిమేలెకు కుమారుడు అబ్యాతారు ఎఫోదు చేత పట్టుకొని పారిపోయి కేలాలో ఉన్న దావీదు నదికి వచ్చాను. దావీదు కేలాకు వచ్చిన సంగతి సౌలు విని, దావీదు ద్వారంలో అడ్డుగల పట్టణంలో ప్రవేశించి అందులో మోయబడి ఉన్నాడు, దేవుడు అతను నా చేతికి అప్పగించబడి నన్ను అనుకోనేను. కాబట్టి సౌలు కేలాకు పోయి దావీదును అతని జనులను ముద్రించవలనని జనులందరినీ యుద్ధానికి పిలువనంపించాను. సౌలు తనకే కీడు చేయి ఉద్దేశిస్తున్నాడు దావీదు ఎరిగి యాజకుడైన అబ్యాతారు ఎఫోదును తెమ్మనేను. అప్పుడు దావీదు, ఇశ్రాయేలు దేవా యెహోవా సౌలు కేలాకు వచ్చి నన్ను పట్టి పట్టణమును పాడు చేయ ఉద్దేశించుచున్నాడని నీ దాసుడైన నాకు రూఢిగా తెలియబడి ఉన్నది. కేయిలా జనులు అతని చేతికి అప్పగించుదురా? నీ దాసుడైన నాకు వినబడినట్లు సౌలు దిగివచ్చునా? ఇశ్రాయేలు దేవా యెహోవా దయచేసి నీ దాసుడైన నాకు దాన్ని తెలియజేయమని ప్రార్థింపగా అతడు దిగివచ్చునని యెహోవా తెలియజేశాను. కేయిలా జనులు నా జనులు సౌలు చేతికి అప్పగించుదురా అని దావీదు మరలా మనవి చేయగా, యెహోవా వారు నిన్ను అప్పగించుదురు అని సెలవించారు. అంతటా దావీదు దాదాపు 600 మంది అయిన అతని జనులు లేచి కేయిలా నుండి తరలి ఎక్కడికి పోగలరో అక్కడికి వెళ్ళిరి. దావీదు కేయిలా నుండి తప్పించుకున్న సంగతి విని సౌలు వెళ్ళక మానేను. ఇక్కడ ఏం జరిగిందంటే, మళ్ళీ దావీదు ఎక్కడున్నాడనే విషయము సౌలుకు తెలిసింది. దావీదును పట్టుకోవడానికి వెళ్ళాడు. అక్కడ కూడా దావీదు చేసిన ప్రార్థన కనిపిస్తుంది. ఇక్కడ 2 విషయాల గురించి ప్రార్థించాడు. ఇక్కడ కూడా ఒకటి, వీళ్ళు అప్పగిస్తారా నేను ఇక్కడే ఉంటే? రెండో విషయం అడిగాడు, సౌలు తప్పకుండా దిగి వస్తాడా? కేయిలా జనులు నన్ను అప్పగిస్తారా? సౌలు తప్పకుండా దిగి వస్తాడా? నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇక్కడ తన జీవితం గురించి ప్రార్థిస్తున్నాడు. ఇక్కడ దావీదు, నా శత్రువు నన్ను ఎదుర్కోవడానికి వస్తున్నాడు, అప్పగిస్తాడా? ఈ ఊర్లో ఉంటే ఈ జనాలు అప్పగిస్తారా? దానికి దేవుడు ఏం చెప్పాడు తెలుసా? సౌలు దిగి వస్తాడు. మరి వీళ్ళు ఏం చేస్తారో తెలుసా? అప్పగిస్తారంటే అప్పగిస్తారు. నిజంగా కొన్నిసార్లు మన జీవితానికి చేసే ప్రార్థనలో ఇలాగే ఉంటాయి. కొన్నిసార్లు మన ఈ విషయంలో చేసే ప్రార్థన కూడా ఇలాగే ఉంటుంది. అప్పుడు దేవుని సమాధానం ఎలా ఉందంటే, ఇక్కడ కూడా వస్తారా అంటే వస్తారు, అప్పగిస్తారా అంటే అప్పగిస్తారు. ఇక్కడ సమాధానం వచ్చింది. ఎలాంటి సమాధానం? దావీదు ఒకవేళ కోరుకొని సౌలు రాకుంటే బాగుండు, వీళ్ళు అప్పగించుకుంటే బాగుండు, ఇంకా నా నాళ్ళు ఇక్కడే బతకొచ్చు అని దావీదు అనుకుని ఉండొచ్చు. ఎందుకంటే వాళ్ళకి హెల్ప్ చేశాడు కాబట్టి కొన్ని సంవత్సరాల జీవితం గడిచింది. దావీదు ఒకవేళ అలాంటి ప్రార్థనకి సమాధానం ఆ విధంగా రావాలని కోరుకొని ఉండొచ్చు. సౌలు రాకుంటే బాగుండు, వీళ్ళు నన్ను అప్పగించుకుంటే బాగుండు,
అని కోరుకొని ఉండొచ్చు, మనసులో అనుకొని ఉండొచ్చు. ఇంత మరి నేను దేవుణ్ణి చెప్పింది చేశా కాబట్టి దేవుడు తోడుంటాడు, సౌలు రాకుండా ఆపుతాడు, వీళ్ళకి కూడా హెల్ప్ చేశా కాబట్టి వీళ్ళు కూడా చెప్పరు, కాబట్టి దేవుని సైడ్ వీళ్ళ సైడ్ నాకు మేలే కలిగేది అని అనుకుని ప్రార్థన చేసి ఉండొచ్చు. కానీ అక్కడ దేవుని ఆన్సర్ ఎలా ఉందంటే, సౌలు దిగి వస్తాడంటే దిగి వస్తాడు, వీళ్ళు అప్పగిస్తారంటే మళ్ళీ అప్పగిస్తాడు. రెండోసారి అడిగాడు మరలా, అప్పగిస్తారంటే అప్పగిస్తాడు. కొన్నిసార్లు మన ప్రార్థనకి జవాబు మనం ఎక్స్పెక్ట్ చేసే స్థితిలో ఉండదు, మనం అనుకునే స్థితిలో ఉండదు. శత్రువు రాకుండా చేయమని ప్రార్థన చేస్తాము, వస్తాడో లేదో తెలుసుకోవడానికి మనం ప్రార్థన చేస్తాం, వస్తుంది. శ్రమ వస్తుందా రాదంటే వస్తుంది, ఇబ్బంది వస్తుందా రాదంటే వస్తుంది, పోరాటాలు వస్తాయా రావంటే వస్తాయి. సౌలు వస్తాడని చెప్తున్నాడు, దావీదు నిరాశపడి ఉండొచ్చేమో. ఇంత చేసి రక్షిస్తే, నువ్వు చెప్పినట్టు వెళ్ళి కాపాడితే వీడికి కూడా వస్తాడు, నువ్వు కాపాడొచ్చుగా ప్రభా అని అనుకోవచ్చు. ఇంత చేసి రక్షిస్తే వీళ్ళు అప్పగిస్తారా, మరి ఇంత చేసినందుకు వాళ్ళు నా పక్షాన్ని నిలబడి చెయ్యాలి కదా అని అనుకుండొచ్చు. కొన్నిసార్లు మనం చేసే ఆలోచనకి మనం ఎక్స్పెక్ట్ చేసే సమాధానము దేవుడి నుంచి రాదు. సమాధానం వచ్చింది, దేవుడు చెప్తాడు, కొన్నిసార్లు అది మనం అనుకున్నట్టు ఉండదు, మనం ఊహించినట్టు ఉండదు. అందుకే దావీదు వెంటనే లేచి ఎక్కడికి పోగలుగురో అక్కడికి వెళ్ళి దాక్కున్నాడు. బహుశా దావీదు సౌలు రాకపోతే కొన్ని సంవత్సరాలు అక్కడే బతికేవాడేమో, వాళ్ళకి హెల్ప్ చేశాడు కాబట్టి దావీదును కూడా వాళ్ళు మరి భోజనం పెట్టి కొన్ని సంవత్సరాలు పోషించేవాళ్ళే. కొద్దిగా నెమ్మది తీసుకుందాం అనుకుని ఉండొచ్చు అక్కడ ఉన్న పరిస్థితుల్లో. ఈ సిచ్యువేషన్ లో కొన్ని ఏళ్ళు ఆగొచ్చేమోలే, వీళ్ళకి హెల్ప్ చేసే కాబట్టి ఈ ఊరు నాకు కొద్దిగా హెల్ప్ చేసిద్దని అనుకోని ఉండొచ్చు, కానీ అక్కడ అది జరగలేదు. ఇక్కడ కూడా దావీదు రెండు విషయాల కోసం అడిగాడు, సౌలు దిగి వస్తాడా, దిగి వస్తాడు, వీళ్ళు అప్పగిస్తారా, అప్పగిస్తారా. కొన్నిసార్లు మనం కూడా దేవుని దగ్గరికి వెళ్తే, ప్రభా నేను చిక్కుబడతానా, చిక్కుబడతా, నేను ఎరుక్కుంటానా, ఎరుక్కుంటా, మరేం చేయాలి, ఆ నుంచి పారిపోవాలి, ఇంకో దానికి వెళ్ళాలి. కొన్నిసార్లు మనం అనుకున్నట్టు సమాధానం రాదు, మనం అనుకున్నట్టు ఊహించినట్టు దేవుడు ప్రతిఫలం ఇవ్వడు. దాని విషయంలో దేవుడు చెప్పే మాటను బట్టి మిగతా లైఫ్ ను మరి దావీదు ప్లాన్ చేసుకున్నట్టు మనం ప్లాన్ చేసుకోవాలి. అదే చెప్తున్నాడు, దావీదు మిగతా చోటికి వెళ్ళినట్టు, మిగతా ఊరికి వెళ్ళినట్టు, వేరే ఎక్కడికి పోగలరో అక్కడికి వెళ్ళినట్టుగా, దాన్ని బట్టి మనం దేవుడు చెప్పే సమాధానాన్ని బట్టి మిగతా ఏం చేయాలో ఆలోచించాలి. అది ఇక్కడ మనం నేర్చుకుంటాం. ఇంకా ఇంకోటి ఏం నేర్చుకోవచ్చు అంటే, అంత రిస్క్ చేసి ఇలా రక్షిస్తే సౌలుకు వాళ్ళు అప్పగిస్తారు అని దేవుడు చెప్పాడు. దావీదాడుంటే అప్పగించేవాళ్ళు. ఆ జనాలు ఎలాంటి వాళ్ళంటే, అరే వాళ్ళ ధాన్యం పోతుందని చెప్పి వాళ్ళ కోసం ప్రాణానికి తెగించి, భయం ఎక్కువైందని తెలిసి కూడా వాళ్ళ కోసం వెళ్ళి కాపాడితే, ఆ జనాల బుద్ధి మనస్తత్వాన్ని దావీదుకు దేవుడు ముందే చెప్పాడు. నువ్వు అంత హెల్ప్ చేసినా సౌలు రాగానే సౌలు వైపు తిరుగుతారు, నేను అప్పగిస్తారు, నువ్వు చేసింది అసలు లెక్కలు కూడా వేసుకోరు, జనాలు నమ్మగా వెళ్ళిపో అని అన్నాడు. అందుకే మనం సహాయం చేసిన వాళ్ళందరూ మనల్ని గుర్తుపెట్టుకొని సహాయం చేస్తారు అనుకోవడానికి, మనం సహాయం చేసి మనం నమ్మిన వాళ్ళందరూ కూడా మనకు తిరిగి నమ్మి సహాయం చేస్తారని లేదు. మనము రిస్క్ తీసుకొని ముందుకెళ్ళి చేసిన వాళ్ళే మన వైపు నుంచి మారి వేరే వైపుకి వెళ్ళి మన మీదకే. ఈ విషయం దేవునికి ముందే తెలుసు. దావీదు వెళ్ళి వాళ్ళని కాపాడి రక్షించినా కూడా వాళ్ళు సౌలు వస్తే సౌలు వైపు తిరిగి దావీదుని అప్పగిస్తారని తెలుసు.
కానీ అక్కడ దేవుడు ఆపలేదు దావీదుని, రక్షించడానికి వెళ్ళనిచ్చాడు. కానీ వీళ్ళు ఎలాంటి వాళ్ళో ఇక్కడ దావీదుకు చెప్పాడు. ఇదే మాట ఫస్ట్ విచారించేటప్పుడే చెప్పింటే దావీదు హెల్ప్ చేసేవాడు కాదు. ఎందుకంటే దావీదు మనిషి కాబట్టి. దావీదు వాళ్ళని రక్షిస్తానని ప్రార్థన చేస్తున్నావు, బానే ఉంది, వెళ్ళి రక్షిస్తావు, సౌలు వస్తాడు తరమడానికి, అప్పుడు వాళ్ళే అప్పగిస్తారు నిన్ను అంటే దావీదు రిస్క్ తీసుకునేవాడు కాదే. అప్పుడు చెప్పలే దేవుడు వాళ్ళు అప్పగిస్తారని. అప్పుడు ఎల్లు రక్షిస్తావని చెప్పాడు. రక్షించాక వీళ్ళు రివర్స్ అవుతారనే విషయము దావీదుకు తర్వాత తెలిసింది. అదే ముందు తెలిసింటే దావీదు వెళ్ళేవాడు కాదు. అందుకనే మనం కూడా కొన్ని చేయనిస్తాడు, చేయనిచ్చినాక వాళ్ళు రివర్స్ అవుతారు. అలాంటి మనుషులు అంటారు. వాళ్ళ ధాన్యం పోతుందని ప్రాణం అడ్డు పెట్టి జనాలు భయపడుతున్నా కూడా దావీదుతో పాటు ఉన్నోళ్ళు, ఇశ్రాయేలు ధాన్యం లేకపోతే వీళ్ళకి కరువు వచ్చి బతకడం వీళ్ళకి కష్టమైద్దని దావీదు ప్రాణానికి తెగించి వాళ్ళని కాపాడితే గుర్తు కూడా పెట్టుకోలేదు ఆ జనాలు. సౌలు రాగానే సౌలు వైపు తిరిగి దావీదును అప్పగించడానికి సిద్ధపడిన వాళ్ళు. రోజు అలాంటి వాళ్ళు మన లైఫ్ లో కూడా ఉంటారు. మనం హెల్ప్ చేసిన వాళ్ళందరూ హెల్ప్ చేస్తారని లేదు, ప్రేమించిన వాళ్ళందరూ ప్రేమ చూపిస్తారని లేదు, రిస్క్ తీసుకొని మన జీవితాలు అడ్డు పెట్టిన వాళ్ళందరూ మనకు మళ్ళీ అడ్డు పెడతారని ఉండదు. ఉండకపోగా చివరికి వాళ్ళే మన శత్రువులాగా మారుతారు, వాళ్ళే మనకు విరోధులాగా మారుతారు, వాళ్ళే మన బాధకి శ్రమకి ఇబ్బందిగా మారుతారు. మనం హెల్ప్ చేసిన వాళ్ళు, మనం దిగిన వాళ్ళే, మన వాళ్ళ పక్షాన ఉన్న వాళ్ళే చివరికి మనకి ఆపోజిట్ గా మారుతారు. అదే ఇక్కడ మనకు నేర్పించుకుంటున్న విషయం. తర్వాత ఇంకా 14 నుంచి ఒక విషయం చెప్తున్నాడు. అయితే దావీదు అరణ్యంలో కొండల స్థలముల యందును చీపు అరణ్యమున ఒక పర్వతమందు నివాసం చేయుచుండెను. సౌలు అన్నో దినము అతన్ని వెతికినను దేవుడు అతని చేతికి, సౌలు చేతికి అతన్ని అప్పగించలేదు. తర్వాత దావీదు కొండల్లోకి వెళ్ళాడు, అక్కడ బ్రతుకుతా ఉన్నాడు చీపు అరణ్యంలో. అదే కేయిల వాళ్ళు అప్పగించరు అని తెలిసింటే దావీదు అక్కడే ఉండేవాడే. వాళ్ళు అప్పగిస్తారని తెలిసేసరికి అరణ్యంలోకి వెళ్ళి బతకాల్సిన పరిస్థితి అయింది, కొండల్లోకి వెళ్ళి బతకాల్సిన పరిస్థితి. అరణ్యంలో కొండల స్థలము జీపు అనే అరణ్యంలో బ్రతకాల్సి వచ్చింది. సౌలు అన్నో దినము వెతికాడు చంపడానికి, కానీ దేవుడు అతన్ని అప్పగించలేదు. సౌలు అనో దినము వెతికినా కూడా దేవుడు అతన్ని అప్పగించలేదు. జీపు అరణ్యంలో వెతికినా కూడా నిజంగా దేవుడు ఎలాంటి వాడంటే, ప్రాణాపాయ పరిస్థితులు వచ్చిన, ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చిన, అన్నో దినము సౌలు వెతికినా కూడా అప్పగించలేదు. దావీదు అరణ్యంలోనే బతుకుతున్నాడు, కొండల స్థలంలోనే బతుకుతున్నాడు, అన్నో దినము వెతికినా కూడా అప్పగించలేదు. తర్వాత ఏం జరిగిందంటే, తన ప్రాణం తీయుటకై సౌలు బయలుదేరినని తెలుసుకొని దావీదు జీపు అరణ్యంలో ఒక వనమున దిగాను. అక్కడ కూడా మరి వచ్చాడు, అక్కడ కూడా అతన్ని చంపడానికి వచ్చాడు. కానీ మరి అక్కడ కూడా దావీదు మరి దేవుని దగ్గర అడిగి ఆ విషయాన్ని తెలుసుకొని అక్కడ నుంచి కూడా పారిపోవడానికి దావీదు వెళ్తాడు. దావీదు ఈ తట్టు అరణ్యంలో, వాళ్ళ ఆ తట్టు అరణ్యంలో ఉంటారు. దావీదును పట్టుకోవడానికి సౌలు వస్తుంటే దావీదు దగ్గర నుంచి తప్పించుకోవాలని
త్వరపడతా ఉంటాడు. ఇట్లంటే ఒక దూత సౌలు దగ్గరికి వచ్చి, త్వరగా రమ్ము, ఫిలిస్తీయులు నీ చేతులు దండెత్తొచ్చారు, దావీదును తరమడం మానేసి రమ్మని చెప్పి చెప్తారు. అప్పుడు ఫిలిస్తీయులు వచ్చి మరి పట్టుకుంటున్నారనగానే సౌలు వెళ్ళి ఫిలిస్తీయులను ఎదుర్కోవడానికి పోతాడు. అంటే దేవుడు దావీదును కాపాడాడు. అనుదినము వెతికినా అప్పగించలేదు. చివరికి జీపు అరణ్యంలో ఉన్నా సరే, ఇంకా దగ్గరకు వచ్చింది, ఎదురెదురు పడ్డారు. అటువైపు దావీదు, ఇటువైపు సౌలు ఉన్నాడు. కానీ అంతలోనే ఒక వార్త వచ్చింది, ఫిలిస్తీయులు వచ్చారు, త్వరగా రమ్మని. అప్పుడు సౌలు దావీదును అప్ చేసి ఫిలిస్తీయుల కోసం వెళ్ళాడు. అంటే దావీదును దేవుడు కాపాడిన విధానం ఇక్కడ రాయబడింది. అనుదినము వెతికినా అప్పగించలేదు, చివరికి దగ్గరికి వచ్చినా కూడా అప్పగించలేదు. ఈ లోపే ఇంకొకటి వచ్చి వెళ్ళిపోయింది. రోజు మన జీవితాల్లో కూడా అనుదినం శత్రువు తరుముతున్నా, అనుదినము శ్రమలు తరుముతున్నా, పాపం తరుముతున్నా, పోరాటాలు తరుముతున్నా, ప్రాణం పోయేంతగా దేవుడు అప్పగించాడు. దగ్గరికి వెళ్ళినాం, అయిపోయినాం అనుకున్న పరిస్థితి దాకా తీసుకొచ్చిన అప్పటికప్పుడు మనసును మార్చి దేవుడు తిరిగి బ్రతికించగలిగిన వాడు, తప్పించగలిగిన వాడు. దగ్గరకు వచ్చారు, ఎదురెదురుగా ఉన్నారు దావీదు సౌలు. అంతలోనే ఒక వర్తమానం రావడం, సౌలు వెళ్ళిపోవడం. అలాగే మనకు శ్రమ, మనకు మరణానికి, మన లైఫ్ కి, జీవిత ముగింపుకి ఎదురుపడి ఉండొచ్చు, దగ్గరికి వచ్చి ఉండొచ్చు. ఇంకా అయిపోయింది, దొరికిపోయాను అనుకోవచ్చు, ఇంతటితో క్లోజ్ అనుకోవచ్చు. దేవుడు అక్కడ కూడా కాపాడగలడు, అక్కడ కూడా విడిపించగలడు. అనుదినము ఎదుర్కొన్న పరిస్థితుల్లో విడిపించగలడు, ఇంకా అయిపోతుంది అనే పరిస్థితులు కూడా విడిపించగలడు. ఒక వ్యక్తిని దేవుడు నడిపిస్తే అది అంత అద్భుతంగా ఉంటుందో ఇక్కడ చెప్తున్నాను. అంతేకాకుండా ఈ జీపు అరణ్యంలో ఏం జరిగిందంటే, ఇద్దరు మనుషులు దావీదు జీవితంలో ఉన్నారు. ఒకటి జీఫీలు, రెండవది యోనాతాను. ఇద్దరు కలుసుకున్నారు. యోనాతాను వచ్చేమో, నువ్వు భయపడొద్దు, మా నాన్న నిన్ను పట్టుకోజాలడు, ఇశ్రాయేలుకు రాజు అవుతావు, నేను నీకు సహకారం అవుతాను అని చెప్పి దేవుని బట్టి బలపరిచాడు. అదే జీఫీలు వెళ్ళి, దావీదు పలానా చోట ఉన్నాడు, నువ్వు రా, మేము అప్పగిస్తామని చెప్పి మరి సౌలును జీపు అరణ్యానికి తీసుకొచ్చాడు. అరణ్యంలో బ్రతుకుతున్న దావీదుకి యోనాతాను వెళ్ళేమో ధైర్యపరుస్తే, నువ్వు భయపడొద్దు, అతడు పట్టుకోడు, నువ్వు రాజు అవుతావు, నేను సహకారం అవుతా, లైఫ్ బాగుండిద్ది అని చెప్తే, ఇంకొకళ్ళు వెళ్ళి, జనాలు వెళ్ళి, జీఫీలు వెళ్ళి సౌలుకు అప్పగించడానికి మరి సౌలుకు విషయాలన్నీ చెప్తారు. అంటే దావీదును బలపరిచిన వ్యక్తి ఒక్కడే, దావీదును అప్పగించాలని చూసిన వ్యక్తులు చాలా మంది. యోనాతాను ఏం చేశాడు? ఒక్కడే వచ్చి దావీదుకు ధైర్యం చెప్తున్నాడు. జీఫీలేమో వచ్చి, మా దగ్గర దాక్కున్నాడు, మీరు రండి రాజా, అప్పగించడానికి. మన జీవితంలో కూడా అంతే. మనల్ని బలపరిచేవాళ్ళు, మనల్ని ఎంకరేజ్ చేసేవాళ్ళు, మనల్ని ముందు తీసుకెళ్లే వాళ్ళు ఒకళ్ళు ఇద్దరు ఉంటాయా? మనల్ని కూల్చడానికి, మనల్ని పడేయడానికి, మన గురించి బ్యాడ్ చెప్పుకోవడానికి, మనల్ని నెగిటివ్ చేయడానికి మాట్లాడే వాళ్ళు ఎంతో మంది ఉంటారు. మన సైడ్ నిలబడే వాళ్ళు కొంతమంది ఒకళ్ళిద్దరే ఉంటారు, ఒక్కళ్ళే ఉంటారు. అదే మన ఆపోజిట్ గా మన జీవితాలను పాడు చేయడానికి చూసే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఇక్కడ జీపు అరణ్యంలో దావీదుకి హెల్ప్ చేయడానికి, దావీదును బలపరచడానికి యోనాతాను నిలబడ్డాడు. అదే దావీదుని అప్పగించడానికి జీఫీలు మొత్తం వెళ్ళారు. హెల్ప్ చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు, కాపాడడానికి ప్రయత్నం చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు.
పైకి తీసుకురావడానికి కొంతమంది ఉంటారు. అదే అదే తొక్కేసే వాళ్ళు చాలా మంది, దిగజార్చడానికి ప్రయత్నం చేసేవాళ్ళు, చెడుగా మాట్లాడడానికి ప్రయత్నం చేసేవాళ్ళు, అవమానించడానికి ప్రయత్నం చేసేవాళ్ళు చాలా మంది ఉంటారు. దావీదు జీవితంలో కూడా అదే. తన్ను బలపరచడానికి ఒక యోనాతానే ఉన్నాడు. అదే తన్ను అప్పగించడానికి మాత్రం జీఫీలందరూ ఉన్నారు. ఈరోజు మన జీవితాల్లో కూడా మన జీవితానికి హెల్ప్ చేయడానికి, మన జీవితం మీద మంచి మాట్లాడడానికి, మన జీవితానికి సంబంధించి చేయడానికి ఒక్కళ్ళే ఉంటారు. అదే మనల్ని పట్టుకొని మన జీవితాన్ని, మన ప్రాణాన్ని తీయడానికి, మన మనస్సును కలవరపరచడానికి ఎంతో మంది ఉంటారు. అదే ఇక్కడ దేవుడు మనకి ఇస్తున్న తలం. కాబట్టి ఈ మాటలను బట్టి ప్రార్థన చేసుకుంటాం. ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఈ ఆరాధనలో సాయం చేశావు, ఈ రెండో వర్తమానాలు కూడా సాయం చేస్తూ వచ్చావు ప్రభా. ముఖ్యంగా దావీదు దేనికోసం విచారణ చేశాడు, దాని విషయంలో మేము ఎలా ఉండాలి ప్రభా. దావీదు మరలా విచారణ చేశాడు, దాని విషయంలో నీ ప్రార్థన జవాబు ఎలా ఉంటుంది? దావీదుకు ప్రాణగండం దినదినం ఉంది, కాపాడుతూ ఎలా వచ్చారు? జీఫు అరణ్యంలో దావీదు ఉన్నప్పుడు దావీదుకు సహాయపడే వ్యక్తి, దావీదును పట్టించాలనే వ్యక్తి. ఈ మాటల కోసం మేము వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. హృదయపూర్వకంగా నేను స్తుతిస్తున్నాను ప్రభా. నాకు మాకు మేలుకరంగా చేయండి, అనేకులకు మేలుకరంగా చేయండి, ఈ మాటలు ఉపయోగకరంగా చేయమని కోరుతున్నాను ప్రభా. తోడుగా ఉన్నందుకు ఇవ్వండి. నీ సన్నిధిలో కూర్చోడానికి, నీ మాటలు వినడానికి మీరు ఇచ్చిన కృప కొరకై వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. పాటల్లో, వర్తమానంలో, తర్వాత ఆరాధనలో సాయం చేస్తూ వచ్చినందుకు ఏమన్నాను. ఈ వారం అంతా నీ కృప, నీ సన్నిధి ఉంచండి. సార్వత్రిక పరిస్థితులతో పాటు అయినా చిన్న మందగా అక్కడ కూర్చున్నాం ప్రభా. నీ సన్నిధి ఉంచండి, నీ సన్నిధిలో ఉన్న శక్తి ఉంచండి. అరణ్యంలో ఉన్న ప్రభా, కొండల్లో ఉన్న దావీదుకున్నట్టుగా మాతో మీరు ఉండండి ప్రభా. టైం ప్రభా, టైం వచ్చే వరకు మీరు ఎక్కడ ఉంచితే అక్కడ ఉండడానికి సహాయం చేయి. ఎంతమందితో ఉంచితే అంతమందితో ఉండడానికి సహాయం చేయి. మార్చగలిగేది మీరు ప్రభా, దానికి కావాల్సిన ప్రవేశాలు ఏర్పాటు చేసేది మీరు ప్రభా. ఈ సేవకు, జీవితానికి సంబంధించి అడుగులు మీరే వేయమని కోరుతున్నాం ప్రభా. ఆలోచనలు మీరే ఇవ్వండి, అవకాశాల ద్వారాలు మీరే తెరవండి. మీ తలంపులు, మీ చిత్తం, మీ ఉద్దేశాలు బయలుపరచండి. అది ఏ రూపంలోనైనా మీ సమాధానాన్ని తెలియజేయ ప్రభా. ఈ వారమంతా ఆత్మీయపరంగా అభివృద్ధి దయచేయండి, శరీరపరంగా కావాల్సిన ప్రతి అవసరతను తీర్చండి, మానసికంగా కావాల్సిన సమాధాన సంతోషాలు దయచేయండి. వచ్చిన వారికి మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇంకా ఈ మాటలు ఎంతమందికి అవసరమో, నీ సన్నిధిని ఎంతమంది ప్రభా మరి కోరుకుంటున్న వారికి మీరు ఏ మాటలు పంపించండి. ఇంతవరకు తోడుగా ఉన్నందుకే వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఆయా వ్యక్తులు ఆయా పరిస్థితిలో ఉన్నారు ప్రభా, జ్ఞాపకం చేసుకోండి. జీవితానికి సంబంధించి పోరాటాలతో, శ్రమలతో, ఇబ్బందులతో, కన్నీళ్లతో, అనారోగ్యాలతో, వ్యాధులతో ఉన్నవారిని జ్ఞాపకం చేసుకోండి. శ్రమల్లో ఉన్నవారిని జ్ఞాపకం చేసుకోండి. అప్పులతో ఉన్నవారిని జ్ఞాపకం చేసుకోండి. పనుల్లోకి ఇబ్బంది పడుతున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. పాపాలతో, బలహీనతతో, సాతాను చేతిలో ఉన్నవారిని జ్ఞాపకం చేసుకోండి. ఆ పనులు చేస్తున్న వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మీరే ప్రతి కుటుంబాన్ని, ప్రతి ఒక్క వ్యక్తిని జ్ఞాపకం చేసుకోండి. దేశాన్ని, గ్రామాన్ని, పట్టణాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. పరిపాలిస్తున్న అధికారులను జ్ఞాపకం చేసుకోండి. సేవ చేస్తున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. అనారోగ్యంగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోదేవా. ఎంతమంది ఈరోజు బలహీనంగా ఉన్నారు, వారిని ముట్టండి, స్వస్థపరచండి.
అనే విషయాల్లో మీరు చూపించండి దేవా. మీ శక్తిని, మీ ప్రభావాన్ని, మీ ప్రసన్నతని, మీ కృపను మాకు సమృద్ధిగా ఈ వారమంతా దయచేయమని కోరుకుంటూ ఈ ప్రార్థన మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలోనే ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక సహాయము, సన్నిధి ఆయన రాకడ వరకు, మన జీవితం ముగింపు వరకు దావీదుకు సహాయపడినట్టుగానే మనకు కూడా సహాయపడి దావీదు నిలబెట్టడానికి, మన జీవితాలు నిలబెట్టడానికి తోడైండి నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.